ఎస్ ఫ్రెండ్స్, ఈజ్ మై వాయిస్ ఈజ్ ఆడిబుల్ ఫ్రెండ్స్? వినిపిస్తుందా? ఎస్. Yes, sir. Now can we hear you, sir? ఎనీ నాయిస్? No, sir. ఓకే, క్లియర్ రైట్. Yes, sir. ఓకే 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 గుడ్. సో జనరల్గా ఇప్పుడు మనం ఏం చేయాలనేది చూద్దాం సింపుల్గా. సో సింపుల్గా ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మనం రాద్దాం. స్టెప్ వన్లో మనం ఏం చేయాలా? స్టెప్ వన్. ఓకే, స్టెప్ వన్లో ఏం చేయాలా చూద్దాం. ఎస్ ఎస్. సో స్టెప్ వన్లో మనం ఒక లైనక్స్ సర్వర్ తయారు చేయాలా. లైనక్స్ సర్వర్. ఓకే, దానికంటే ముందే మనం ఏం చేయాలంటే ఒక సెక్యూరిటీ గ్రూప్ని తయారు చేయాలి. సెక్యూరిటీ గ్రూప్. ఎస్, మన సెక్యూరిటీ గ్రూప్ని తయారు చేయాలి. ఎస్, మన సెక్యూరిటీ గ్రూప్ని తయారు చేసాం. తయారు చేసిన తరువాత అప్పుడు లినక్స్ సర్వర్కి అటాచ్ చేసేస్తాం. దట్ మీన్స్ వాట్ అంటే లినక్స్ సర్వర్ తయారు చేసేటప్పుడే మనం సెక్యూరిటీ గ్రూప్ని అటాచ్ చేయొచ్చు, మనకు తెలుసు ఆ స్టోరీ. ఓకే, సో లైనక్స్ సర్వర్ అయిపోయింది. లైనక్స్ సర్వర్ అయిపోయిన తర్వాత మనం ఏమైతే ఇక్కడ పేజెస్ అనుకుంటున్నామో వెబ్ పేజెస్, అంటే వెబ్ పేజెస్, ఈ వెబ్ పేజెస్ తయారు చేసేది ఎవరు? వెబ్ డెవలపర్. సో మన దగ్గర వెబ్ డెవలపర్ లేరు, ఇప్పుడు మన దగ్గర మొత్తం వెబ్ పేజెస్ లేవు కనుక మనం ఎలా చేస్తామని నేను చూపిస్తాను, నో ప్రాబ్లం. సో ఈ వెబ్ పేజెస్ అనేది సింపుల్గా నేను ఒకటి తయారు చేస్తాను, దాన్ని డిస్ప్లే చేస్తే అయిపోద్ది, అంతే సింపుల్. అయితే ఈ లైనక్స్ సర్వర్ తయారు చేసిన తర్వాత మనం ఏం చేయాలి తెలుసా? మనం ఏం చేయాలా? ఎస్, ఇక్కడ ఇక్కడ మనం ఉన్నాం. లైనక్స్ సర్వర్ తయారు చేసాం. ఓకే, దిస్ ఈజ్ లైనక్స్ సర్వర్. ఓకే, లైనక్స్ సర్వర్ తయారు చేసిన తర్వాత వెబ్ పేజెస్ని మనం ఇక్కడ డిప్లాయ్ చేయాలనుకుంటున్నాం. అయితే ఎక్కడ డిప్లాయ్ చేయాలి, ఏం చేయాలనేది ఇప్పుడు నేను చెప్తాను. ఏం లేదు, సింపుల్గా లైనక్స్ సర్వర్లో మనం ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి. ఒక సాఫ్ట్వేర్, ఆ సాఫ్ట్వేరే హెచ్టిటిపిడి ఆర్ nginx ఆర్ IIS. ఇవన్నీ ఏంటి? వెబ్ సాఫ్ట్వేర్లు. యాక్చువల్గా వెబ్ సాఫ్ట్వేర్లు, వీటిని మనం ఇన్స్టాల్ చేయాలా. ఓకే, వీటిని మనం ఇన్స్టాల్ చేయాలంటే ఎలాగే లైనక్స్ సర్వర్లో, మనం లైనక్స్ సర్వర్లోకి ప్రవేశించిన తర్వాత అప్పుడు మనం రాస్తాం sudo yum ఇన్స్టాల్ ఇన్స్టాల్ httpd రాస్తాం. sudo sudo రాయకుండా ఉండాలంటే రూట్ 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 తీసుకుంటే నో sudo. ఓకే, రూట్ తీసుకుంటే నో sudo, రూట్ యూజర్ అయితే, ఇఫ్ యు ఆర్ ఎ రూట్ యూజర్. అదర్వైజ్ sudo install httpd-y రాయాలి. ఓకే, రాసిన తరువాత ఎస్, ఎప్పుడైతే మీరు ఇలా చేశారో, ఓకే, ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ httpd దెన్ దిస్ విల్ క్రియేట్ ఏ ఫోల్డర్ స్ట్రక్చర్ ఫర్ యూ. ఇది ఒక ఫోల్డర్ స్ట్రక్చర్ని నీకు తయారు చేసి ఇస్తుంది. ఫోల్డర్ స్ట్రక్చర్. ఆ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే ఏం లేదు, సింపుల్గా ఫోల్డర్ తయారు చేస్తుంది. ఆ ఫోల్డర్ పేరే www అనే ఫోల్డర్ని తయారు చేస్తుంది. అది ఎక్కడ? లైనక్స్ మిషన్లోనే www అనే ఫోల్డర్ని అది తయారు చేస్తుంది. ఓకే, సార్ ఎక్కడ తయారు చేస్తుంది ఈ ఫోల్డర్ని? www అనేది ఏంది? ఫోల్డర్ నేమ్. ఎవరు తయారు చేస్తారు? మీరు ఎప్పుడైతే హెచ్టిటిపిడి అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశారో ఆల్రెడీ, ఇదిగో www. ఓకే, www ఫోల్డర్ విల్ బి క్రియేటెడ్ ఆటోమేటికలీ. ఓకే, ఎక్కడ తయారవుతుంది ఈ ఫోల్డర్ అంటే ఆ ఫోల్డర్ లొకేషన్ ఏంటంటే /var. ఇది లైనక్స్ ఏనా? ఇది లైనక్సే. లైనక్స్ లో /var అనేది ఒక ఫోల్డర్ ఉంది. స్లాష్ ఇన్ ద సెన్స్ వాట్ అది రూట్, వార్ అనేది ఒక ఫోల్డర్. ఆ ఫోల్డర్ లోపల డబ్ ఫోల్డర్ తయారవుతుంది. ఓకే, ఆ ఫోల్డర్ లోపల మన వెబ్ పేజెస్ అన్ని డిప్లాయ్ చేస్తాం. ఇప్పుడు ప్రజెంట్ డబ్ పేజీ లోపల వెబ్ పేజెస్ డిప్లాయ్ చేస్తాం. అంటే వెబ్ పేజ్ 1, వెబ్ పేజ్ 2, వెబ్ పేజ్ 3, అలా వెబ్సైట్ మనం ఏదైతే మొత్తం డిప్లాయ్ చేసి పడేస్తాం దాంట్లో. సో కేకే వన్ క్వశ్చన్. చెప్పండి. ఇది టాపిక్ ఏంటి కేకే ఈరోజు? అదే మన వెబ్సైట్ డిప్లాయ్ చేయటం లైనక్స్ సర్వర్లో. డిప్లాయ్మెంట్. ఓకే. వెబ్ పేజెస్. ఓకే. వెబ్ పేజెస్. ఓకే. ఓకే, గాట్ ఇట్. నిన్న రాలేదా మీరు? ఓకే. నిన్న రాలేదు. యా. అయ్యో, చాలా రోజుల నుంచి మర్చిపోయా. ఒక మీకు రికార్డింగ్ షేర్ చేస్తాను, నేను ఈ రోజు చేస్తాను. ఓకే. అవన్నీ ఉన్నాయి, రికార్డింగ్స్ అన్నీ ఉన్నాయి. సో దట్ మీకు అర్థం అవుతుంది. అంటే చాలా 5 days నుంచి రాలేదు అనుకుంటా మీరు. 5 నో క్లాసెస్ నో, దాకా. టూ డేస్, లాస్ట్ 2 days. యా యా, ఓకే ఓకే, లాస్ట్ యా. 2 days.
ఓన్లీ మొత్తం 3 క్లాసెస్ మిస్ అయ్యారు మీరు. 3 క్లాసెస్ రికార్డింగ్స్ మీకు షేర్ చేస్తాను. ఓకే. ఓకే. యా. అట్లీస్ట్ మీరు ఇఫ్ యూ కుడ్ అటెండ్ నేను ఎస్టర్డే సెషన్ ఆల్సో మీకు బాగా చాలా అర్థమయ్యేది. బాగుంది, సరే చూద్దాం, నో ప్రాబ్లం. ఈ రోజైనా నథింగ్ ఇస్ దేర్. సింపుల్ గా Hmm. చెప్తున్నాను. అంటే హెచ్టిటిపిడి అనేది ఒక వెబ్ సాఫ్ట్వేర్. ఆ వెబ్ సాఫ్ట్వేర్ అనేది మీరు ఇన్స్టాల్ చేసిన వెంటనే ఒక ఫోల్డర్ స్ట్రక్చర్ తయారవుతుంది. ఆ ఫోల్డర్ స్ట్రక్చర్ అంటే ఏంది? డబ్ 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 అనే ఫోల్డర్ తయారవుతుంది. అది ఎక్కడ తయారవుతుంది? వేర్ లో. వేర్ అనేది ఏంది? మరొక ఫోల్డర్ ఎక్కడ? లినక్స్ లో. సో లినక్స్ లో మనం జనరల్ గా తీసుకుంటే ఇది లినక్స్ మిషనే యాక్చువల్ గా. మనం లినక్స్ సర్వరే ఇది యాక్చువల్ గా. ఈ లినక్స్ సర్వర్ లో మనం లాగిన్ అయ్యి చూస్తే మనకి cd/var అంటే చాలు, మనకి /var లో ఏమున్నాయో కనిపిస్తాయి. అయితే /var అనేది అంతకు ముందే ఉంది. బట్ మనం ఎప్పుడైతే ఈ లినక్స్ సర్వర్ లో మనం m ఇన్స్టాల్ httpd-y అనే ఎప్పుడైతే మనం సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసామో వెంటనే ఈ వేర్ అనే ఫోల్డర్ లో మరొక కొత్త ఫోల్డర్ తయారైపోద్ది. ఆ ఫోల్డర్ పేరే డబ్ 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 ఫోల్డర్. ఎస్, ఆ ఫోల్డర్. ఆ ఫోల్డర్ లో మనం వెబ్ పేజెస్ ని డిప్లాయ్ చేస్తాం. వెబ్ పేజెస్ ని డిప్లాయ్ చేస్తాం. అయితే ఈ వెబ్ పేజెస్ ని డిప్లాయ్ చేసుకోవడానికి మనకి అంటే ప్రాసెస్ అయితే తెలుసు కానీ బట్ మన దగ్గర వెబ్ పేజెస్ ఉండవు. సో ఆ వెబ్ పేజెస్ ని నేను సింపుల్ గా ఒకటి తయారు చేస్తాను. ఇప్పుడు సింపుల్ గా ఎక్కడ? లైనక్స్ మిషన్ లోనే ఒకటి తయారు చేస్తాం. లైనక్స్ మిషన్ లోనే తయారు చేసిన ఆ వెబ్ పేజెస్ ని ఎస్ డైరెక్ట్ గా మళ్ళీ మనం ల్యాప్టాప్ దగ్గరికి వెళ్ళి యాక్సెస్ చేసుకుంటాం సింపుల్ గా. పేజెస్ ఏమో అక్కడ డిప్లాయ్ చేసాం, మళ్ళీ మనం ల్యాప్టాప్కి వస్తాం. ఎస్ మళ్ళీ మనం బ్రౌజర్ ఓపెన్ చేస్తాం. దిస్ ఈజ్ అవర్ బ్రౌజర్. మళ్ళీ మనం ఏం చేస్తాం? 1.2.3.4 ఎప్పుడైతే టైప్ చేసామో అప్పుడు ఇక్కడికి వస్తుంది. ఈ పేజీ మనం యాక్సెస్ చేసుకుంటాం ఇంటర్నల్ గా. సో తర్వాత మనం ఏమంటే గిట్ గిట్ హబ్ దీని గురించి తర్వాత నేర్చుకుంటాం. ఆ టూల్స్ వస్తాయి. ఆ టూల్స్ లో ఇంకా చక్కగా అర్థమైపోద్ది. సరే, ఇప్పుడైతే పరిస్థితి ఏంటంటే అసలు వెబ్సైట్ అనేది ఎలా యాక్సెస్ అవుతుంది? వెబ్ కంటెంట్ అనేది లినక్స్ మిషన్ లో నుంచి బ్రౌజర్ కి ఎలా మనం తీసుకోగలుగుతున్నాం అనేది చూద్దాం. సరే సరే ఇప్పుడు మనం ఏం చేయాలి? సింపుల్ గా స్టెప్ 1, క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్. స్టెప్ 2, create a server, Linux machine, create a Linux server. Okay. So create a security group and create a Linux server. While launching Linux server, we must attach security group. అంటే లినక్స్ సర్వర్ తయారు చేసేటప్పుడు మనం సెక్యూరిటీ గ్రూప్ ని అటాచ్ చేయాలి. సెక్యూరిటీ గ్రూప్. ఎస్, అంటే గతంలో మనం కీ పేర్, ఇప్పుడేమో సెక్యూరిటీ గ్రూప్. గతంలో మనం ఎగ్జిస్టింగ్ కీ పేర్ ని వాడేవాళ్ళం కదా, అలాగే ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ ని కూడా వాడతాం అంతే. క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్. ఓకే. స్టెప్ 2, స్టెప్ 3. సో స్టెప్ 3 లో జస్ట్ లాగిన్ లినక్స్ మిషన్. ఓకే. స్టెప్ 4, ఇన్స్టాల్ httpd the software, or you can say package. అంటే మనం లినక్స్ భాషలో ప్యాకేజ్ అంటాం, బట్ నార్మల్ గా సాఫ్ట్వేర్ అని పిలుస్తాం. లినక్స్ అయితే ప్యాకేజ్. లినక్స్ టెర్మినాలజీ ప్యాకేజ్. ఇన్స్టాల్ ఏ ప్యాకేజ్ మీన్స్ వాట్? సాఫ్ట్వేర్. సరే, ఇన్స్టాల్ ఏ హెచ్టిటిపి సాఫ్ట్వేర్. సో ఎప్పుడైతే మీరు హెచ్టిటిపిడి అనే సాఫ్ట్వేర్ ని మనం ఇన్స్టాల్ చేసామో sudo yum install httpd అంతే. sudo yum install httpd అంతే, సింపుల్. సో తర్వాత మనము స్టెప్ 5
ఎప్పుడైతే మీరు ఇన్స్టాల్ చేశారో ఏం జరిగిద్దంటే చూడండి, ఆఫ్టర్ ఇన్స్టాలింగ్ ఆఫ్టర్ ఇన్స్టాలింగ్ హెచ్టిటిపిడి ప్యాకేజ్, ఏ ఫోల్డర్ స్ట్రక్చర్ will be created automatically. A folder structure will be created automatically. Example, folder name is what? www. Yes. A folder structure will be created automatically. The folder name is what? www. అంతే. అయితే మీరు ఇట్లా ఇలా రాసుకోండి. The folder structure will be created automatically inside /var folder. ఇన్సైడ్ /var folder. /var folder లో ఒక ఫోల్డర్స్ తయారవుతుంది. ద ఫోల్డర్ నేమ్ ఈజ్ వాట్? ద ఫోల్డర్ నేమ్ ఈజ్ www. అంతే. సో వార్ ఫోల్డర్లో www ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఎస్. స్టెప్ 5, జస్ట్ క్రియేట్ a sample web page. Just create a sample web page inside www ఫోల్డర్. అంతే, సింపుల్ గా అట్లా. ఆ ఫోల్డర్లో ఒక పేజీని మనం క్రియేషన్ చేయండి. అంతే, ఒక పేజీని మనం తయారు చేయాలి. అంతే, సింపుల్. చేసిన తర్వాత స్టెప్ 6లో సో ఆ పేజెస్ని మనం యాక్సెస్ చేసుకోగలుగుతున్నాం లేదో చూసుకుంటాం. అంతే, సింపుల్గా. సో www అనే ఫోల్డర్లోనే మనం పేజెస్ని డిప్లాయ్ చేయాలా? ఎస్, అక్కడే మనం డిప్లాయ్ చేయాలా? ఎస్. చూద్దాం ఎలాగనేది. సో దట్ ద ఎండ్ యూజర్ కెన్ యాక్సెస్ అవర్ వెబ్ పేజెస్. ఓకే, అలాగే లైనక్స్ మిషన్లో ఉన్న వెబ్ పేజెస్ని యాక్సెస్ చేసుకుంటారు మనకు జనరల్గా. అంటే ఎనీ కైండ్ ఆఫ్ వెబ్సైట్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ లినక్స్ మిషన్ ఓన్లీ. మొత్తం లినక్స్ మిషన్లోనే ఉంటుంది. సరే సరే, ఇక్కడ మనం చూస్తే స్టెప్ 6లో మనం ఏం చేస్తాం సింపుల్గా. సో గో టు బ్రౌజర్, అండ్ యాక్సెస్ web page, access the web pages. Yes, access the web pages using ఐపీ అడ్రస్. ఇక్కడైతే ఐపీ అడ్రస్ మనకి ఇంటర్నల్ గా ఐపీ అడ్రస్ యూజ్ చేస్తున్నాను నేను. ఓకే, అక్కడ వచ్చేసరికి ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు వెబ్సైట్ అడ్రస్ టైప్ చేస్తాడు. బట్ నౌ ఐఎమ్ యూజింగ్ ఐపీ అడ్రస్ ఉపయోగిస్తున్నాం మనం. బట్ అక్కడ ఎండ్ యూజరు సింపుల్గా మీకు తెలుసు ఆల్రెడీ ఐపీ అడ్రస్ని కన్వర్ట్ చేసుకోవడానికి మళ్ళీ మనం వేరేది ప్రాసెస్ ఉంది, ఆ సర్వీస్ వాడతాం. అది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఆల్రెడీ. ఓకే, ఇంతే. యూజింగ్ ఐపీ అడ్రస్, గో టు బ్రౌజర్ అండ్ యాక్సెస్ ద వెబ్ పేజెస్ యూజింగ్ ఐపీ అడ్రస్. సింపుల్. ఓకే, అయితే ఇక్కడ స్టోరీ అనేది ఇక్కడ మనం చూడాలి. ఇది యాక్చువల్గా ఇది చేస్తాం. అయితే ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే చూడండి, యాక్చువల్గా మనం సింపుల్గా చెప్తాను మీకు ఎలాగ మనం తయారు చేస్తాం అనేది. ఫస్ట్ చూడండి, flipkart.com వెళ్ళారనుకోండి. దిస్ ఇస్ flipkart.com. సో flipkart.comలో ఉన్న మీరు ఇక్కడ చూస్తే మెయిన్ పేజ్ కనపడుతుంది, హోమ్ పేజ్. ఆ హోమ్ పేజ్లో మనం ఏం చేస్తున్నాం, 1 2 3 4 5 చాలా ఉన్నాయి. అక్కడ గ్రోసరీ, మొబైల్స్, ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్, హోమ్ అండ్ ఫర్నిచర్, ఇలా చాలా ఉన్నాయి. గ్రోసరీ, మొబైల్స్, ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్, హోమ్ అండ్ ఫర్నిచర్ అంటే ఇదంతా ఏంటి మనకి జనరల్గా హోమ్ పేజ్.
అంటే హోమ్ పేజ్ ఇలా ఉంది. ఇది హోమ్ పేజ్. ఇక్కడ చూసారా లాగిన్ లాగిన్ బటన్ కనిపిస్తుంది, సైన్ అప్ బటన్ కనిపిస్తుంది. లాగిన్ బటన్, సైన్ అప్ బటన్. ఎస్, ఇక్కడ ఇక్కడ ఇవన్నీ కనిపిస్తాయి. సరే, వీటిని మనం ఎలా చేయాలి అంటే వీటిని మనం మొత్తం డిజైన్ చేయం. సింపుల్గా చెప్తా. అసలు ఈ పేజీని మనం ఏమంటారో కూడా చెప్తా. సింపుల్గా మీరు చూస్తే ఎప్పుడైనా సరే మనం చూడండి, మనం ఎప్పుడైనా ల్యాబ్ రికార్డ్స్ రాసేటప్పుడు ఏం చేస్తామంటే ల్యాబ్ రికార్డ్స్ రాసేటప్పుడు చూడండి, పైన ఇండెక్స్ అని రాస్తాం. ఇండెక్స్ ల్యాబ్ రికార్డ్స్ చేసేటప్పుడు, అంటే మనం బీటెక్ ఎంటెక్ చేసేటప్పుడు కొన్ని ల్యాబ్స్, మనం హ్యాండ్స్ ఆన్ ల్యాబ్స్ చేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇండెక్స్ రాస్తాం. ఈ ల్యాబ్ అంటే 100 పేజెస్ ఆర్ 200 పేజెస్ ఉంటుంది ఇది నోట్బుక్. ఫస్ట్ పేజ్ ఏం రాస్తాం అంటే ఇండెక్స్ రాస్తాం. ఇండెక్స్లో ఏం రాస్తాం తెలుసా? ఇదిగోండి, చాప్టర్ నేమ్ రాస్తాం. చాప్టర్ నేమ్ అంటే సంథింగ్ కాల్డ్, ఓకే, ఆ చాప్టర్ ఏ పేజీలో ఉందో రాస్తాం. ఎస్, 1 నుంచి 5 దాకా ఈ పేజెస్ అని రాస్తాం. మళ్ళీ చాప్టర్ 2 సంథింగ్ కాల్డ్, ఎస్, మళ్ళీ ఆ పేజ్ ఎక్కడుంది, 6 నుంచి 25 దాకా ఉందని రాస్తాం. అండ్ దిస్ ఈజ్ కాల్డ్ ఇండెక్స్. అంటే ముందుగానే మనం ఇండెక్స్ ఇవ్వటం వల్ల ఏమైందంటే డైరెక్ట్గా మనం ఆ పేజీకి రీచ్ అవ్వచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఇండెక్స్. దీన్నే మనం ఏమంటాం, ఇండెక్స్ పేజ్ అని పిలుస్తాం. ఒరిజినల్ కంటెంట్ ఈజ్ అవైలబుల్ అదర్ పేజెస్, బట్ ఇండెక్స్ పేజ్ ఫస్ట్ మనం చూస్తాం. ఇండెక్స్ పేజ్ ఫస్ట్ మనం చూస్తాం, ఆ తర్వాత ఒరిజినల్ పేజెస్లోకి రీచ్ అవుతాం. ఆఫ్టర్ గెటింగ్ ద ఇండెక్స్ నెంబర్, ఇండెక్స్ పేజ్ నెంబర్, దెన్ యూ విల్ గెట్ దిస్. అట్లా. సరే, బాగుంది. మరి ఇక్కడైతే ఇండెక్స్ ఎలాగైతే మెయింటైన్ చేశారో నేను ఇప్పుడు చూపించాను కదా, దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇండెక్స్. దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఇండెక్స్. అంటే ఇండెక్స్ అంటే ఏం సార్, ఇప్పుడు నేను చూపించాను కదా, దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇండెక్స్ పేజ్. అంటే ఇండెక్స్ పేజ్ అని ఎలా చెప్పగలరు అంటే ఏ పేజీలో ఎక్కడ ఏ కంటెంట్ ఉందో వాడు ఆల్రెడీ ముందే చేసేసాడు. మనం ఎప్పుడైతే ఇండెక్స్ పేజ్, అక్కడైతే పేపర్లో మనం వెతకాలి, ఇక్కడ పేపర్ లేవు. జస్ట్ క్లిక్ చేస్తే ఆ పేజీకి మనం వెళ్తాం. ఎస్, క్లిక్ చేసాం, ఆ పేజీకి మనం వచ్చాం. చూసారా? దిస్ ఈజ్ కాల్డ్ ఇండెక్స్. అంటే ఫస్ట్ ఇండెక్స్ అనేది వాడు అక్కడ డిస్ప్లే చేశాడు. మనం ఇండెక్స్ అంటే దిస్ ఈజ్ కాల్డ్ ఇండెక్స్ అనమాట. అంటే ఇండెక్స్ అంటే ఏంది, ఇప్పుడు మనం చూసాం ఆల్రెడీ. మనం ఏదైతే ల్యాబ్ చేసేటప్పుడు ఇండెక్స్ లాగా రాసామో, ఫ్లిప్కార్ట్ వాడు కూడా ఏం చేశాడు, ఫస్ట్ రాసేసాడు ఇండెక్స్. అంటే ఎలాగా, ఎప్పుడు ఎవరైనా సరే నా యూజర్స్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే వాడికి ఈ పేజ్ కనపడాలా, ఓకే. ఏం కనిపించాలా, ఫస్ట్ వాడికి ఏం లేదు, గ్రోసరీ కనపడాలా, గ్రోసరీ, ఓకే. తర్వాత ఏం కనపడాలా, మొబైల్స్ కనిపించాలా, ఓకే. తర్వాత ఏం కావాలా, ఫ్యాషన్ ఐటమ్స్ కనపడాలా, ఓకే. తర్వాత సంథింగ్ సంథింగ్, అంటే ఇవన్నిటిని కూడా కనిపించేలాగా డిస్ప్లే చేస్తున్నాడు. సో దిస్ ఈజ్ కాల్డ్ ఏ ఇండెక్స్, ఇండెక్స్ పేజ్. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ ఇండెక్స్ పేజ్. సో ఆ ఇండెక్స్ పేజ్ డిజైన్ చేశారు వాళ్ళు. సో మనం ఎప్పుడైతే సరే చూడండి, ఆ ఇండెక్స్ పేజ్కి వెళ్ళి జస్ట్ మనం, అంటే దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ హోమ్ పేజ్. ఇక్కడికి వెళ్ళి మొబైల్ అని క్లిక్ చేసిన వెంటనే మనం మొబైల్ పేజీకి వెళ్తాం. అంతే, మొబైల్ పేజ్కి వెళ్తాం. ఇక్కడుండి గ్రోసరీ అని క్లిక్ చేసిన వెంటనే మనం గ్రోసరీస్ పేజ్కి వెళ్తాం. ఇక్కడుండి మనం ఫ్యాషన్ ఐటమ్స్ అని క్లిక్ చేసిన వెంటనే మనం ఫ్యాషన్ ఐటమ్స్కి వెళ్తున్నాం. బట్ ఫ్యాషన్ ఐటమ్ పేజెస్ ఆర్ అవైలబుల్ ఇన్సైడ్, ఎస్ ఎస్, ఇన్సైడ్ దిస్ వెబ్సైట్. కానీ ఫస్ట్ మనకి ఫ్యాషన్ ఐటమ్స్ అనేవి కనిపిస్తుంది, కానీ దాన్ని క్లిక్ చేస్తే మనం లోపలికి వెళ్తాం. మనం ఏ పేజ్ కావాలంటే ఆ పేజ్ని క్లిక్ చేసి అంట. మనం మన మొబైల్స్ పేజ్ కావాలంటే మొబైల్స్ క్లిక్ చేయాలా, మనం ఫ్యాషన్ ఐటమ్స్ కావాలంటే ఫ్యాషన్ ఐటమ్స్ క్లిక్ చేయాలా, మనం గ్రోసరీస్ కావాలంటే గ్రోసరీస్ క్లిక్ చేస్తున్నాం. గ్రోసరీస్ క్లిక్ చేస్తే ఏంది, డైరెక్ట్గా లోపలికి వెళ్తాం మనం, అంటే గ్రోసరీస్ పేజీలోకి వెళ్తాం. అట్లా అంటే చాలా పేజెస్ ఉంటాయి. అలాగే మనకి అక్కడ నోట్బుక్లో ఇండెక్స్ ఎలా మెయింటైన్ చేసామో మనం ల్యాబ్ రికార్డ్స్ రాసేటప్పుడు ఇప్పుడు కూడా మనం ఇండెక్స్ అనేది ఒకటి మెయింటైన్ చేస్తాం. ఇక్కడ కూడా మరి ఆ ఇండెక్స్ వల్లే, ఎస్, మనం ఇక్కడ ప్రెస్ చేస్తే డైరెక్ట్గా ఆ పేజ్, ఇక్కడ ప్రెస్ చేస్తే అట్లా. సో అదే ఇప్పుడు నేను చూపించింది, ఇదే ఇండెక్స్ పేజ్. ఇండెక్స్ పేజ్, ఎస్ ఎస్. ఇలా మనం క్లిక్ చేసామంటే గ్రోసరీస్ క్లిక్ చేస్తే గ్రోసరీస్ ఇలా చూసారా, పిన్ కోడ్ ఎంటర్ చేయండి అంటుంది. పిన్ కోడ్ ఎంటర్ చేస్తే వెంటనే ఆ లొకేషన్ స్ట్రేస్ అవుట్ చేస్తుంది, మనకి డెలివరీ వస్తుంది. సరే సరే, చూడండి, సరే పక్కన పెడదాం. ఇది యాక్చువల్గా గ్రోసరీస్ కానీ ఇవన్నీ. సరే సార్, బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ ఇది ఇది మనం ఇండెక్స్ పేజ్. మరి ఇండెక్స్ పేజ్ ఇక్కడ ఎలా చేయాలా? ఎస్, వాడు ఇండెక్స్ పేజ్ చేసుకోవడానికి ఒక రూల్ ఇచ్చాడు వాడు. సో దీన్ని ఇండెక్స్ పేజ్ అనేది, సపోజ్ లెట్సే ఇది ఇది ఉందనుకోండి ఇండెక్స్ పేజ్. దీన్ని ఎలాగ మనం క్రియేషన్ చేయాలంటే ఏం లేదు,
అంటే అందరికి అర్థమయ్యేలాగా ఇండెక్స్, ఇది ఇండెక్సే కదా, ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అని టైప్ చేసుకోవాలి. అంటే ఆ ఫోల్డర్, ఎస్ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఆ ఫైల్ ఓపెన్ చేసేసి మనం రాస్తాం గ్రోసరీ, మొబైల్స్, తర్వాత ఫ్యాషన్ ఐటమ్స్, సంథింగ్. ఆ అక్కడ ఉన్న ఇక్కడ ఉన్న ఈ ఇండెక్స్ కి డిఫరెంట్ పేజెస్ ఏదో లింక్ చేస్తాం అనమాట. టోటల్ గా దాన్నే మనం వెబ్సైట్ అంటున్నాం. దట్స్ ఇట్ అంతే. అంటే ఫస్ట్ మనకు కనపడే పేజ్ ఏంది, index.html పేజ్ కనిపిస్తుంది. మరి index.html పేజీని మనం డిజైన్ చేయొచ్చు, మిగతా పేజీలు డిజైన్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. బట్ ఎనీవే మనం index.html వరకు వెళ్దాం. మిగతా పేజెస్ ఎలాగనేది మనకు తెలుసు. వెబ్ డెవలపర్ ఉంటాడు, అతను అంతా డిజైన్ చేస్తాడు, టోటల్ గా మొత్తం లింక్ అయి ఉంటుంది, అక్కడ వేరే విషయం. సో ఇక్కడ మనం ఏం చేయాలా, index.html చేద్దాం. అంటే index.html. ఓకే, index.html ఎలా తయారు ఏం తెలుసు కదా నీకు, విఐఎం index.html. అంటే మన భాషలో, మన వెబ్ డెవలపర్ మన దగ్గర లేడు కాబట్టి మనం చూసుకోవడం index.html. అంటే విఐఎం index.html. విఐఎం ఒక ఫైల్ ఓపెన్ అయింది అంటే index.html తోనే ఒక ఫైల్ ఓపెన్ అయింది. ఎస్, అది దిస్ ఈజ్ ఆ ఫైల్. ఈ ఫైల్లోనే ఇదే మనం వెబ్ పేజ్ అనుకో, ఆ వెబ్ పేజ్లో ఇక్కడ రాస్తాం గ్రోసరీ. ఓకే, తర్వాత మొబైల్స్. ఓకే, తర్వాత మొబైల్స్ తర్వాత మనకి సింపుల్గా దాని పక్కన ఫ్యాషన్స్ రాస్తాం. ఓకే, ఇది యాక్చువల్ స్టోరీ. index.html పేజ్ మనం ఇట్లా తయారు చేస్తాం, దాన్ని చెక్ చేసుకుంటాం వచ్చిందా లేదా అని, అంతే. బట్ దాని మెకానిజం తెలుసుకోవడానికి ఒక ప్రాసెస్ ఎలా ఉపయోగిస్తారని తెలుసుకుంటాం. ఓకే, index.html సరే. మరి index.html ఎవరు తయారు వాడిస్తాడు, మనం తయారు చేయాల్సిన అవసరం లేదు. బట్ మనం ఇప్పుడు మనం చక్కగా అసలు ఎలా యాక్సెస్ జరుగుతుందో తెలుసుకోవడం మాత్రమే మన ఉద్దేశం. బట్ ఈ పేజెస్ విల్ బి క్రియేటెడ్ బై డెవలపర్. ఎవరు, ఫ్రంట్ ఎండ్. ఎస్, మనం కాదు యాక్చువల్గా చెప్పాలంటే. ఈ మధ్యకాలంలో ఫుల్ స్టాక్ డెవలపర్ ఉంటున్నాడే, అతను చేసే పని ఇదే, ఫుల్ స్టాక్. సరే, ఓకే, చూద్దాం ఇక్కడ ఎలా జరిగింది. మరి సార్ index.html పేజీని మనం ఎక్కడ క్రియేషన్ చేయాలి అంటే, index.html పేజీని మనం ఎక్కడ చేయాలని చెప్పాం కదా. మనం httpd ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసిన వెంటనే మనకి ఒక ఫోల్డర్ స్ట్రక్చర్ తయారవుతుంది, అంటే ఒక ఫోల్డర్ తయారవుతుంది. ఆ ఫోల్డర్ ఎక్కడ తయారవుతుంది, /var లో. ఓకే, ఆ ఫోల్డర్ పేరు ఏంది, డబ్ ఫోల్డర్. ఎస్, ఆ డబ్ ఫోల్డర్లోకి మనం ప్రవేశించి అప్పుడు index.html పేజ్ తయారు చేయాలి. ఇక్కడైతే మనం తయారు చేస్తున్నాం, అక్కడ తయారు చేసిన పేజెస్ చాలా ఉంటాయి. ఆ తయారు చేసిన పేజెస్ ఇక్కడ డిప్లాయ్ చేస్తాం. ఎక్కడ, రియల్గా. ఎస్, ఇప్పుడు మనమైతే ఏం చేస్తాం, మనమే ఒక ఓన్ పేజీకి తయారు చేస్తున్నాం, అంతే సింపుల్గా. ఇదంతా లైనెక్స్ మిషన్లో చేస్తున్నాం. సో ఈ స్ట్రక్చర్ అంతా లైనెక్స్ మిషన్లోనే చేస్తాం, అంతే సింపుల్. ఈ స్ట్రక్చర్ అంతా లైనెక్స్ మిషన్లో చేసిన తరువాత అప్పుడు మన ల్యాప్టాప్ ఇక్కడ నుంచి, ఎస్, ఈ కంటెంట్ని యాక్సెస్ చేసుకుంటాం. ఇది ఐపీ అడ్రస్ సహాయంతో 1.3.4. ఇక్కడ బ్రౌజర్ ఓపెన్ చేస్తాం, 1.2.3.4 ఓపెన్ చేసి మనం ఎంటర్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న పేజ్ ఇక్కడ డిస్ప్లే కావాలా మన ల్యాప్టాప్లో. దిస్ ఈజ్ అవర్ ఎయిమ్, అంతే సింపుల్గా. ఓకే, సో ఈ స్టోరీ అంతా చేసుకోవాలి. ఈ సైడ్ ఇదంతా ఒక సైడ్, ఇదంతా రెండో సైడ్. అంటే ఒక సైడ్ యాంగిల్లో చేసే వర్క్ మనమే, ఆ వర్క్ సక్సెస్ అయిందా లేదా చూసేది కూడా మనమే. ఎస్, నెంబర్ 1, నెంబర్ 2. అంటే రెండు స్క్రీన్లు. ఇక్కడ ఈ స్క్రీన్లో ఏమో ఈ వర్క్ అంతా చేస్తాం, మళ్ళీ ఈ స్క్రీన్కి వచ్చి ఈ వర్క్ అంతా చేస్తాం రియల్గా. మరి ఇక్కడ సర్వర్ తయారు చేసే వ్యక్తి ఎవడు, క్లౌడ్ ఇంజనీర్. ఎస్, మరి వెబ్ కంటెంట్ అవి ఇవి డిప్లాయ్ చేసే వ్యక్తి ఎవరు, డెవాప్స్ ఇంజనీర్. మరి లినక్స్ అడ్మిన్ ఏం చేస్తాడు, కావాల్సిన కమాండ్స్ లినక్సే, మొత్తం కమాండ్స్ అన్ని లినక్స్ కమాండ్సే మొత్తం టోటల్గా. కాబట్టి లినక్స్ అడ్మినిస్ట్రేషన్ రోల్ కూడా ఉంది ఇక్కడ. అంటే లినక్స్ వచ్చిన వాళ్ళే డెవాప్స్ ఇంజనీర్ అవుతాడు, అంతే కన్ఫామ్గా. లేదు లినక్స్ అడ్మినే పూర్తి స్థాయిలో ఈ పని చేయాలా అంటే, వాడు స్మాల్ కంపెనీస్లో పూర్తి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. టాప్ ఎంఎన్సీలో అయితే రోల్స్ సపరేట్ చేసి పడేస్తారు. సో టాప్ ఎంఎన్సీలో పనిచేయటం చాలా సులభం, స్టార్టప్లో పనిచేయటం చాలా కష్టం. స్టార్టప్లో పనిచేయటం ఎందుకు కష్టమై అంటే, ఒక వర్క్ అంతా మొత్తం బర్డన్ ఎక్కువ అవుతుంది. బట్ టాప్ ఎంఎన్సీలో ఏంటంటే నో బర్డన్ అట్ ఆల్, చాలా స్ట్రక్చర్ వే ఉంటుంది వాళ్ళ దగ్గర. అంటే ఏంటంటే చిన్నదానికి కూడా ఒక ఎంప్లాయీ ఉంటాడు, ఆ డిపార్ట్మెంట్లో తను చూస్తుంటాడు. ఈవెన్ స్క్రిప్ట్ రాసేదానికి కూడా
ఒక 5 మెంబర్స్ ఉంటారు. వాళ్ళు స్క్రిప్ట్ రాస్తూ ఉంటారు. రాసిన స్క్రిప్ట్ని మనం ఎగ్జిక్యూషన్ చేస్తూ ఉంటాం కొన్ని సందర్భాల్లో. ఎస్, అలాగ తీసుకుంటారు టాప్ ఎంఎన్సీలో. ఇక్కడైతే అలా కాదు, అన్నీ మనమే చేయాల్సి వస్తుంది స్టార్టప్స్లో. ఓకే, అలా వర్క్ త్వరగా వస్తుంది, బట్ ఎనీవే ఫాస్ట్గా సెట్ అవ్వచ్చు. ఓకే, సరే, అది పక్కన పెడదాం. ఇప్పుడు మనం ఈ స్ట్రక్చర్ని ఏర్పాటు చేద్దాం. ఇక్కడ మనం చూసాం కదా, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం సర్వర్లోకి ఒక సెక్యూరిటీ గ్రూప్ని తయారు చేసి ఆ, ఇవన్నీ చేసేద్దాం. ఓకే, సో ముందు ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడ మనకి ఏడబ్ల్యూఎస్కి వెళ్ళండి ఫస్ట్. ఏడబ్ల్యూఎస్. ఓకే, అమెజాన్ వెబ్ సర్వీసెస్కి వెళ్ళి ఫస్ట్ మనం సెక్యూరిటీ గ్రూప్, ఆ తర్వాత సర్వర్ క్రియేషన్. మనకి ఎన్ని సెక్యూరిటీ గ్రూప్స్ ఉన్నాయో మనం చూడొచ్చు. ఆల్రెడీ తయారు చేసాం కొన్ని చదివా మనం. మనం లాగిన్ అవుదాం. గో టు EC2 డాష్బోర్డ్. ఓకే, గో టు EC2 డాష్బోర్డ్. సో మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్స్ ఉన్నాయి. సో ఇఫ్ యూ వాంట్ టు చెక్ ద ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్స్, జస్ట్ గో టు దిస్ EC2 డాష్బోర్డ్ పేజ్. ఆ EC2 డాష్బోర్డ్లో కింద ఉంటాయి, ఇక్కడ చూసారా, ఇక్కడ ఉంది సెక్యూరిటీ గ్రూప్స్. ఇది పేజ్. క్లిక్ చేయండి దీన్ని. ఎస్, క్లిక్ చేసినప్పుడు మనకు సెక్యూరిటీ గ్రూప్స్ కనిపిస్తాయి. సో దేర్ ఆర్ 4 సెక్యూరిటీ గ్రూప్స్. 1 2 3 4. ఓకే, ఆల్రెడీ ఉన్నాయి సెక్యూరిటీ గ్రూప్ మనం తయారు చేసాం కదా. ఎస్, కావాలంటే డిలీట్ చేయొచ్చా, చేయండి. ఇలా క్లిక్ చేసి ఇలా క్లిక్ చేసి డిలీట్ కొడితే చాలా యాక్షన్లోకి వెళ్ళి డిలీట్ సెక్యూరిటీ గ్రూప్స్. ఇక్కడ డిలీట్ అనే కీ రాయాలి, కీ వర్డ్. ఎస్, సెక్యూరిటీ గ్రూప్స్ని మనం అక్కడ తీసేయచ్చు. ఎస్ ఎస్, అంటే సెక్యూరిటీ గ్రూప్ను మనం అక్కడ తీసేయచ్చు. ఓకే, ఆల్రెడీ ఇక్కడ ఉంది అది. ఓకే, గుడ్. మనకు ఒక సర్వర్ ఉంటుంది. ఎస్, ఇదిగోండి ఇక్కడ ఒక సర్వర్ ఉంది కదా, ఆ సర్వర్కి ఆ సెక్యూరిటీ గ్రూప్ అటాచ్ అయింది, అందువల్ల అది డిలీట్ అవ్వదు అనమాట. సో ఈ సర్వర్ని మనం డిలీట్ చేసాం అనుకోండి, టెర్మినేట్ సర్వర్. ఎస్ ఎస్, అంతే. అంటే ఒక సెక్యూరిటీ గ్రూప్ అనేది ఒక సర్వర్కి అటాచ్ అయింది, ఆల్రెడీ అటాచ్ అయింది కాబట్టి మనం డిలీట్ చేయలేకపోయాం. ఇప్పుడు మనకి సెక్యూరిటీ గ్రూప్ అనేది డిలీట్ చేయలేకపోయింది ఆ కేసులో. ఇప్పుడు ఏంది, మనం డిలీట్ చేయొచ్చు. ఎందుకు, సర్వర్ డిలీట్ చేసాం కాబట్టి సెక్యూరిటీ గ్రూప్ను కూడా డిలీట్ చేయొచ్చు. ఇలాగని చెప్పేసి డిలీట్ అని కొడితే డిలీట్ అయిపోద్ది. అంటే ఇంకా అప్డేట్ అవ్వలేదు, టేక్స్ సమ్ టైం, డిలీట్ అయ్యింది. ఓకే, సరే, డిలీషన్. ఓకే, మళ్ళీ కొత్తగా మనం క్రియేషన్ చేయాలంటే క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి ఇదిగోండి క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్ ఆప్షన్. సో నా మీకు తెలుసు, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఇదంతా కూడా. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాం, సెక్యూరిటీ గ్రూప్ పేరు ఇస్తాం. సెక్యూరిటీ గ్రూప్ పేరు ఏంది, KK-SC1, సెక్యూరిటీ గ్రూప్ 1 SC1. కేకే సెక్యూరిటీ గ్రూప్ ఇది యాక్చువల్గా. సో కేకే సెక్యూరిటీ గ్రూప్లో మనం ఇక్కడ ఏంది డిస్క్రిప్షన్, మనకి జనరల్గా డెవాప్స్ టీమ్ కోసం, డెవాప్స్ టీమ్, సరే లైనక్స్ టీమ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, సరే, ఇన్బౌండ్ రూల్స్ ఇక్కడ యాడ్ చేస్తాం, ఇన్బౌండ్ రూల్స్. ఓకే, యాడ్ రూల్. ఓకే, యాడ్ రూల్. తర్వాత యాడ్ రూల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనం ఆల్రెడీ కస్టమ్ TCP అవన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసాం నిన్న క్లాస్లో. ఓకే, ఇక్కడ మనం పోర్ట్ నెంబర్ వచ్చేసి 22 పోర్ట్ నెంబర్. ఇక్కడ వచ్చేసి మనం ఏదైనా ఇవ్వచ్చు, కస్టమ్ ఇవ్వచ్చు, ఎనీ ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు, నోట్ ఎ ప్రాబ్లం. సరే, ఎందుకంటే మనం యాక్సెస్ చేసుకోవాలి ఎవరైనా కాబట్టి. తర్వాత కిందకి వెళ్తాం, క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్. ఓకే, అయిపోయింది, సెక్యూరిటీ గ్రూప్ అయిపోయింది. ఎస్ ఎస్. సో మనకి సెక్యూరిటీ గ్రూప్ 1 అనేది ఇప్పుడు తయారు చేసాం. ఇది SG1 ఇప్పుడు తయారు చేసాం. ఇప్పుడు ఈ సెక్యూరిటీ గ్రూప్ని మన సర్వర్కి అటాచ్ చేస్తాం. లైక్
కీ పేర్ లాగా. ఓకే, గుడ్. సరే, ఇంతవరకు అయిపోయింది. సరే, ఇప్పుడు మనం ఏం చేయాలో సర్వర్ తయారు చేద్దాం. సర్వర్, క్రియేట్ ఎ సర్వర్ ఇన్స్టాన్స్. ఓకే, లాంచ్ ఇన్స్టాన్స్. ఒక సర్వర్ని మనం తయారు చేస్తున్నాం. ఇక్కడ ఉంది చూసారా? ఎస్, చూడండి. సో నేమ్ సో నేమ్ వచ్చేసి వెబ్ సర్వర్ అనుకోండి. అంటే వెబ్ కంటెంట్ ఉంది కాబట్టి వెబ్ సర్వర్. ఓకే, వెబ్ సర్వర్, ఇది ఒక వెబ్ సర్వర్. ఓకే, ఆర్ యూ కెన్ సే ప్రొడ్ సర్వర్. దీన్ని మనం ప్రొడ్ సర్వర్ కూడా అనొచ్చు, ప్రొడక్షన్ సర్వర్. ఓకే, ఎలాగైనా అనొచ్చు. ఓకే, నో ప్రాబ్లం. సరే, ప్రొడ్ సర్వర్. లేదా మీకు ఇంకా అర్థం కాదు, వెబ్ సర్వర్ అనుకోండి. వెబ్ సర్వర్ వెళ్దాం. ఓకే, ఆ తర్వాత దానిలో ఆపరేటింగ్ సిస్టమ్ అమెజాన్ లైనక్స్ ఇన్స్టాల్ చేసాం. ఆ తర్వాత నెక్స్ట్ కేసులో ఇన్స్టాన్స్ టైప్ 1 కోర్ సిపియు 1 GB మెమరీ. ఓకే, ఆ తర్వాత కీ పేర్లో అంటే మనకి ఆల్రెడీ కీ పేర్ లేదు కాబట్టి మనం తయారు చేసుకోవాలి ఒక కీ పేర్. క్రియేట్ ఏ న్యూ కీ పేర్. సో దాని పేరు ఏమని ఇస్తానంటే, ఇప్పుడు ఎస్సిపి సెప్టెంబర్ లాక్ అని ఇస్తా. ఎస్సిపి లాక్ సెప్టెంబర్ లాక్, క్రియేట్ ఏ కీ పేర్. ఓకే, అది క్రియేషన్ తర్వాత చూడొచ్చు. నెక్స్ట్ కేసులో ఇక్కడ నెట్వర్క్ సెట్టింగ్స్ ఉంది. ఓకే, నెట్వర్క్ సెట్టింగ్స్ లోపలికి వెళ్ళిన తర్వాత మీరు చూసారా, ఇదిగో ఇక్కడ ఈ ఆప్షన్ మేము చూడలే ఇప్పటి వరకు. ఎస్, ఇప్పుడు బై డిఫాల్ట్గా క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్ అంటే బై డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ తయారు చేసింది, అది వేరే విషయం. బట్ ఇక్కడ మనం ఏంది, సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్. నా సెక్యూరిటీ గ్రూప్ నేను సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నా. దాట్స్ వై నేను ఆప్షన్ 2కి వెళ్ళాను. ఆప్షన్ 1 ఏమో ఆటోమేటిక్ క్రియేషన్, ఆప్షన్ 2 ఏమో నేను ఇచ్చిన ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్ని సెలెక్ట్ చేసుకోవటం. దట్ మీన్స్ వాట్, సెలెక్ట్ ద ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్ అంటే వాట్ ఎవర్ ద సెక్యూరిటీ గ్రూప్ విచ్ వి క్రియేటెడ్ జస్ట్ నౌ, జస్ట్ సెలెక్ట్ దిస్ వన్ అని అర్థం, అంతే సింపుల్గా. సో దాన్ని నేను ఇలా క్లిక్ చేశాను చూసారా. క్లిక్ చేసిన వెంటనే ఒక సెక్యూరిటీ గ్రూప్ కనిపిస్తుంది మీకు ఇక్కడ. ఇక్కడ క్లిక్ చేసాం అనుకోండి, ఇదిగోండి KSC1. దీన్ని క్లిక్ చేస్తాం, అంత అయిపోయింది. అంటే ఈ సెక్యూరిటీ గ్రూప్ అనేది మనం ఫస్ట్ తయారు చేసాం, ఇప్పుడు సర్వర్కి అటాచ్ చేసాం, అంతే సింపుల్. అయిపోయిన తర్వాత కాన్ఫిగరేషన్ స్టోరేజ్ 8 అంతే. సో నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ 1, లాంచ్ ఇన్స్టాన్స్. ఎస్, ఓకే. ఆ తర్వాత ఇప్పుడు మనకు ఆల్రెడీ సర్వర్ ఉంది. ఎస్, వెబ్ సర్వర్ ఈస్ రన్నింగ్ నౌ. ఓకే, వెబ్ సర్వర్ ఈస్ రన్నింగ్ నౌ. ఓకే, మరి రన్నింగ్ అవుతున్న వెబ్ సర్వర్లోకి మనం లాగిన్ అవ్వటానికి ఏం కావాలి, సింపుల్గా చూడండి. ఐపీ అడ్రస్ కావాలి, దానికి సర్వర్కి సంబంధించిన క్రెడెన్షియల్స్ కూడా మనకు కావాలి. సో మనం ఇది సర్వర్, ఇది ఏడబ్ల్యూఎస్లో సర్వర్ తయారు చేస్తాం, అంతే ఇక్కడ. సో సర్వర్కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. ఓకే, సర్వర్కి డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ 22 యాక్చువల్గా. ఎందుకంటే ఒక సెక్యూరిటీ గ్రూప్ని అటాచ్ చేసేసాం, సెక్యూరిటీ గ్రూప్. ఆ సెక్యూరిటీ గ్రూప్లో ఉన్నది 22 పోర్ట్ నెంబర్ మనం ఇచ్చాం కాబట్టి. సరే, ఇక్కడ ఐపీ అడ్రస్ ఏమో సంథింగ్ ఉంది, 22 పోర్ట్ నెంబర్ ఉంది. ఓకే, దట్ మీన్స్ వాట్, గేట్ ఓపెన్ అయింది, 22 గేట్ ఓపెన్ అయింది, అంతే. అట్లా గేట్ ఓపెన్ అయింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, సింపుల్గా ఇక్కడ ల్యాప్టాప్ తీసుకొని, ఎస్, ఇప్పుడు మనం పట్టీ టూల్కి వెళ్తాం. పట్టీ పట్టీలోకి వెళ్ళిన వెంటనే ఐపీ అడ్రస్ అడిగింది 1.2.3.4. తర్వాత పోర్ట్ నెంబర్ ఇక్కడ ఎంత, 22. ఓకే, మరి ఇక సర్వర్కి లోపలికి రీచ్ అవ్వడానికి దానికి పాస్వర్డ్ కావాలి కదా. పాస్వర్డ్ ఇస్తాం, ఇచ్చి డైరెక్ట్గా సబ్మిట్ కొడితే ఇక్కడికి వస్తాం. అంటే 22 గేట్ ఇక్కడ ఉంది కాబట్టి 22 గేట్లో నుంచే మనం బయటకు వస్తాం. లేదు 443 గేట్ ఉంటే 443 గేట్ లోపలికి వెళ్తాం.
లేదు 8081 అంటే 8081 గేట్లోకి వెళ్తాం. నేను డిస్కషన్ చేసినది. ఓకే, సరే ఇప్పుడు మనం మాత్రం 22 గేట్ లోపల నుంచి వెళ్తున్నాం. బట్ 22 గేట్ లోపల నుంచి వెళ్ళి ఈ ఈ ఈ లినక్స్ మిషన్లో వర్క్ చేయబోతున్నాం. దట్స్ ఇట్ అంతే. అందుకోసమే సెక్యూరిటీ గ్రూప్ని అటాచ్ చేసాం. వితౌట్ సెక్యూరిటీ గ్రూప్ నో ప్రొటెక్షన్, నో సెక్యూరిటీ. అందుకోసం ఒక లైనక్స్ మిషన్కి ఫుల్ సెక్యూరిటీ మనం మెయింటైన్ చేయాలంటే మనం సెక్యూరిటీ గ్రూప్ అనమాట. ఓకే సరే, ఇది యాక్చువల్ స్టోరీ. అంటే ఆల్రెడీ నిన్న క్లాసులో డిస్కషన్ అయిపోయింది. సరే, ఉమ్, ఇప్పుడు ఇది ప్రాసెస్. ఇది చేయడానికి మళ్ళీ ఏం చేయాలా? సింపుల్గా మనకి ఇవన్నీ కావాలి. పాస్వర్డ్ లేదు కదా, లేదు కాబట్టి మనం ఏం చేయాలా? సింపుల్గా పట్టీలోకి వెళ్ళాలి. పట్టీ కీచెన్, పట్టీజెన్, పట్టీజెన్ ఓపెన్ చేయాలి. పట్టీజెన్ ఓపెన్ చేసి లోడ్, ఈ కీ ఎక్కడ ఉందో చూసుకోవాలా. కీ ఎక్కడ ఉంది మనకి? డౌన్లోడ్స్లో. ఇది సెప్టెంబర్ లాగ్ ఓపెన్. ఓకే, సేవ్ ప్రైవేట్ కీ. సేవ్ యాస్లో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఏదో పేరు ఇచ్చాను నేను అంతే సింపుల్గా. ఇది యాక్చువల్గా సో ఇక్కడికి వెళ్ళాను నేను. ఎస్, ఐపీ అడ్రస్ కాపీ చేశాను. పట్టి, పట్టి లోపలికి వెళ్ళి ఓకే, ఇక్కడ ఒక ప్రొఫైల్ కూడా మనం తయారు చేద్దాం. సింపుల్ ప్రొఫైల్, ఒక ప్రొఫైల్ మనం తయారు చేద్దాం. అపీరియన్స్లోకి వెళ్ళి ఫాంట్ వచ్చేసి బోల్డ్ 22. ఓకే, కలర్స్ వచ్చేసి ఫోర్గ్రౌండ్ కలర్ మాడిఫై, టెక్స్ట్ కలర్ ఎల్లో ఇస్తాను నేను. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ మాడిఫై, ఇదిగో బ్యాక్గ్రౌండ్ బ్లాక్. ఓకే, ఇలాగ ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత ఆ సెషన్ నేను సేవ్ చేస్తాను. కేకే అని సేవ్ అయిపోయింది. ఆ సెషన్లోకి మనం ఇప్పుడు లాగిన్ అవుతాం. ఐపీ అడ్రస్ టైప్ చేసాం. ఇక్కడ చూసారా పోర్ట్ నెంబర్ ఆటోమేటిక్ వచ్చేసింది, ఎస్ఎస్హెచ్ వచ్చేసింది. చూసారా, మనం ఎంటర్ చేయకుండా వచ్చేసింది. బై డిఫాల్ట్గా అలాగ వచ్చేసింది. అందుకోసం మనం ఇక్కడ 23 అంటే 23, 444 అట్లా. కానీ ఇక్కడ మనం ఏంది 22 గేట్ నెంబర్ను మాత్రమే ఉపయోగిస్తున్నాం. ఎందుకంటే ఆ గేట్ ఓపెన్ అయింది సర్వర్కి 22, అందుకోసం ఇక్కడ 22 వాడుతున్నాం. సరే, ఇక్కడ పాస్వర్డ్ సో లాగిన్ యాజ్ EC2 యూజర్ అంతే సింపుల్గా. ఓకే, ఇది యాక్చువల్గా స్టోరీ. ఇక్కడ సర్వర్లోకి మనం లాగిన్ అయ్యాం. లాగిన్ అయిన తర్వాత మనం ఏం రాస్తాం? sudo yum. సో అంతకంటే ముందే cd/var చెక్ చేయండి. cd, ఎస్, వేర్ అనే ఫోల్డర్ ఉంది కదా, వేర్లో మనం ls టైప్ చేయండి. సో వేర్లో ఇప్పుడు మనకి ఏమున్నాయి? ఏం లేవు, ఏం లేవు. ఎస్ ఎస్, డబ్ ఫోల్డర్ ఉందా? లేదు. డబ్ ఫోల్డర్ లేదు. ఓకే, ఇప్పుడు నేను వెంటనే నేను వెంటనే చూడండి, sudo yum install httpd-y, ప్రెస్ ఎంటర్ బటన్. సో అయిపోయింది. ls Ctrl L కొడితే క్లియర్ అయింది. ఓకే, ఇప్పుడు మనం చూడండి cd/var ls టైప్ చేయండి. చూసారా ఇక్కడ ఇదిగో డబ్ అనే ఫోల్డర్ ఉంది. చూసారా డబ్ అనే ఫోల్డర్. ఎస్, డబ్ అనే ఫోల్డర్ వచ్చేసింది. ఆ ఫోల్డర్ లోపలికి వెళ్ళండి మీరు. అంటే cd డబ్. ఎస్, ls టైప్ చేయండి. చూసారా ఇదిగో ఆ cd అంటే చెప్పాను కదా ఫోల్డర్ స్ట్రక్చర్ ఏర్పాటు చేస్తాను. ఇది ఫోల్డర్ స్ట్రక్చర్ వచ్చేసింది. ఇక్కడ HTML ఉందా? ఎస్ ఎస్, HTML, cd HTML. ఓకే, ls టైప్ చేయండి. నథింగ్ ఈజ్ దేర్.
ls-l నథింగ్ ఈస్ దేర్. టోటల్ ఎంత? 0. అంటే మన దగ్గర ఏం లేదు, మన దగ్గర ఎటువంటి పేజెస్ లేవు. ఇప్పుడు మనం ఏం చేయాలా? ఒక పేజీని తయారు చేయాలి ఇక్కడ. సో ఒక పేజీని తయారు చేయాలంటే మనకు తెలుసు ఆల్రెడీ. పేజీని తయారు చేయాలంటే సింపుల్గా మనం విఐఎం index.htmlకి వెళ్తాం అంతే. index.html ఇండెక్స్ అనేది వాడాలా? index.html. ఎస్, ఓకే. ప్రెస్ ఎంటర్ బటన్. వాడాలా సార్? వాడాలి, తప్పకుండా వాడాలి. ఓకే, వాడాం. ఇది యాక్చువల్గా దీనిలో జస్ట్ ఫర్ మనం రాస్తాం. ఇందాక ఏం రాసాం? గ్రోసరీ, అవునా? గ్రోసరీస్. లేకపోతే మనకు మొబైల్స్. ఓకే, తర్వాత ఫ్యాషన్ ఐటమ్స్, ఫ్యాషన్స్, తర్వాత సంథింగ్ కాల్డ్ ట్రావెల్. ఇట్లా ఇది ఇండెక్స్ పేజ్ యాక్చువల్గా. ఇక్కడ ఉంది కదా, మొబైల్స్, ఫ్యాషన్స్, ట్రావెల్స్. ఎస్, ఇలాగ ఇండెక్స్ పేజ్ మనం తయారు చేసాం. ఓకే, పైన ఏముంది? వెల్కమ్ టు ఫ్లిప్కార్ట్ ఉంటుంది. అంటే పైన ఏముంటుంది? వెల్కమ్ టు ఫ్లిప్కార్ట్ సంథింగ్. ఇలా ఉంటుంది. సరే, ఎట్లా ఉంటుంది అనుకోండి సింపుల్గా. అంటే ఇలా చూపించాం. ఎస్. సో ఇది ఇన్సర్ట్ బటన్ ఉంది కదా, దాన్ని మనం ఏం చేయాలి? సేవ్ చేయండి. సేవ్ చేయాలంటే కోల్నెక్స్. సారీ, దీనికి పర్మిషన్ లేదు, మనం పర్మిషన్ ఇచ్చుకోవాలి. అక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలా ఇప్పుడు? మళ్ళీ మనం రూట్లో ఇక్కడ ఉన్న ఈసీటీ యూజర్లో ఉన్నాం కాబట్టి ప్రాబ్లం. అర్థమైందా? సో రూట్ అయితే నో ప్రాబ్లం. సో మనం మొత్తం పర్మిషన్స్ ఇచ్చుకోవాలన్నమాట. ఎందుకంటే మనం ఎక్కడ తయారు చేస్తున్నాం? హెచ్టిఎంఎల్లో. సో పర్మిషన్స్ ఇవ్వాలంటే మనకు తెలుసు, chmod అని రాసేసి ఈ ఫోల్డర్కి పర్మిషన్స్ ఇవ్వాలి. ఎక్కడ? హెచ్టిఎంఎల్ ఫోల్డర్కి. దాని పర్మిషన్స్ ఏమన్నా చెక్ చేసుకోవాలంటే ఎట్లా సార్? ఏం లేదు, ls-ld హెచ్టిఎంఎల్ టైప్ చేస్తే దాని పర్మిషన్స్ వస్తాయి. అంటే అక్కడ లేదులే, తర్వాత మనం చూస్తే. సరే, ఇప్పుడు మనం ఏం చేస్తాం? సింపుల్గా చూడండి, సిడి బ్యాక్కి వెళ్ళండి. ఓకే, గుడ్. సో ls-l ఇదిగోండి. హెచ్టిఎంఎల్ అనే దానికి అదర్స్కి రైట్ ఆపరేషన్ లేదు యాక్చువల్గా. హెచ్టిఎంఎల్కి అదర్స్కి రైట్ ఆపరేషన్ లేదు. ఓకే, రైట్ ఆపరేషన్ లేని కారణంగా ఇదిగో మనం ఈ హెచ్టిఎంఎల్ అనే ఫోల్డర్లో మనం ఎటువంటి ఆపరేషన్ చేయలేము. అగైన్ మళ్ళీ సిడి ఇంకోటి డాట్ డాట్. ఎస్, అలా చేసిన తర్వాత ls-l టైప్ చేయండి. అగైన్ మళ్ళీ ఇక్కడ చూసారా, డబ్ 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 ఫోల్డర్ ఉందా? డబ్ 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 ఫోల్డర్ కూడా ఎవరు? ఓనర్, రూట్. అర్థమైందా? ఇక్కడ ఏముంది? ఆర్ఎక్స్ అంటే ఏంది? డైరెక్ట్గా మనకి పర్మిషన్స్ లేదు. అంటే మనం అంటే ఎవరు? ఆయన ఈసీటీ యూజర్. ఈసీటీ యూజర్ అంటే ఎవరు? అదర్స్కి ఇక్కడ పర్మిషన్ లేదు. రియల్గా అదర్స్కి ఇక్కడ పర్మిషన్ లేదు. అంటే ఏంది? ఈ ఫోల్డర్లో ఎటువంటి వెబ్ పేజెస్ని తయారు చేయడానికి లేదు, ఎటువంటి ఫైల్ని తయారు చేయడానికి లేదు. సో ఈ ఫోల్డర్లో ఎటువంటి ఫోల్డర్ తయారు చేయడానికి లేదు కాబట్టి మనం పర్మిషన్స్ ఇస్తాం. మనకు తెలుసు ఆల్రెడీ chmod, అవునా? chmod ఇక్కడ ఏంది? O+R+X ఆర్ O+W అర్థమైంది? O+RX ఏదైనా రాసుకుని ఇష్టం. లేదా అందరికి ఇవ్వాలంటే అందరికి ఇచ్చేయచ్చు, chmod అట్లా. సో ఇచ్చే వ్యక్తి ఎవరు? రూట్ యూజరే యాక్చువల్గా. మనం ఎవరు? మీరు ఈసీటీ యూజర్. ఈసీటీ యూజర్ ఉన్న మనం కూడా పర్మిషన్స్ అసైన్ చేయొచ్చు. ఎలాగా? అది సింపుల్గా చేయొచ్చు. ఈసీటీ యూజర్గా మనం ఏం చేస్తాం? chmod రాయాలి. ఓకే, 777 రాయొచ్చు. డబ్ 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 ఫోల్డర్ రాయొచ్చు. ఫోల్డర్ పేరు అట్లా అనమాట. సో ఇక్కడ ఏంది? మనం సూడో రాయాలి మళ్ళీ, లేకపోతే వర్కౌట్ అవ్వదు ఇది. అర్థమైంది? అట్లా అంటే పర్మిషన్స్ ఇచ్చుకోవాలి మనం, తప్పదు అది. ఏ ఫోల్డర్కి ఆ ఫోల్డర్ మొత్తానికి పర్మిషన్స్ ఇచ్చుకోవాలా. డబ్ 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 777. అర్థమైంది? అట్లా పర్మిషన్స్ ఇచ్చుకుంటే డబ్ డబ్ అనే ఒక ఫోల్డర్కి 77 పర్మిషన్ ఇచ్చా. ఓకే, మళ్ళీ తర్వాత ఇప్పుడు ls-l టైప్ చేయండి. చూసారా, మొత్తానికి పర్మిషన్ వచ్చేసింది. ఓకే, మళ్ళీ ls టైప్ చేయండి. ఎస్, ఓకే.
ఇప్పుడు ఎల్ఎస్ టైప్ చేయండి. ఎల్ఎస్ టైప్ చేస్తే ఎవరు డబ్ 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 ఉందా? ఉంది. దాని లోపలికి వెళ్ళండి, సిడి డబ్ 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 ఎల్ఎస్. ఓకే. ఇప్పుడు హెచ్టిఎంఎల్కి ఏం పర్మిషన్స్ అనేది చెక్ చేయాలంటే ఎల్ఎస్-ఎల్. ఓకే. హెచ్టిఎంఎల్ పర్మిషన్స్ ఏమున్నాయి? ఏం లేవు, నథింగ్ ఈస్ దేర్. అప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తాం? మళ్ళీ చేసేసేయండి. ఏమని? మళ్ళీ sudo 777 chmod 777 HTML. అంటే మళ్ళీ దీనికి ఈ ఫోల్డర్కి కూడా మనం పర్మిషన్స్ ఇచ్చేసాం. అంటే రియల్ టైంలో ఎట్లాగ ఉంటుందా? రియల్ టైంలో ఇదే కాన్సెప్ట్ ఉంటుంది. అంటే సేమ్ టు సేమ్ chmod వాడాలి, పక్కన సూడో వాడాలి. ఎందుకంటే యూఆర్ఎస్ సూడో యూజర్ కాబట్టి, మీరు సూడో యూజర్ అంతే. లోపల రియల్ టైంలో రూట్ యూజర్ యాక్సెస్ తక్కువ వస్తారు మీకు, ఎవ్వరు కూడా మ్యాక్సిమం రూట్ యూజర్ యాక్సెస్. బట్ రూట్ యూజర్ యాక్సెస్ కెన్ గెట్ సీనియర్ పీపుల్, బట్ నాట్ యూ. ఓకే. సరే చూద్దాం. సూడో రాసేసి chmod రాసి 777 రాసి HTML. దట్ మీన్స్ వాట్? HTML అనే దానికి అనే ఫోల్డర్కి మనం 777 పర్మిషన్స్ ఇచ్చేస్తున్నాం అంతే. సరే అయిపోయింది. ఇప్పుడు ls-l రాస్తే చూసారా, HTMLకి మొత్తం పర్మిషన్ ఉంది. నౌ యూ కెన్ ఇన్సర్ట్ ఎనీ కైండ్ ఆఫ్ ఫైల్స్, యూ కెన్ ఇన్సర్ట్ ఎనీ కైండ్ ఆఫ్ వెబ్ పేజెస్ ఇన్ దిస్ ప్లేస్. ఎలాగా? సిడి HTML ls ఏం లేవు ఫైల్స్. ఇప్పుడు మనం ఏం చేస్తాం? VIM index.html ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా, ఇక్కడ రాస్తాం మనం. అంటే ఆ పర్మిషన్స్ ఇచ్చేదంతా కూడా తెలుసుకోవాలంటే మరి లైనక్స్ రావాలి కదా. లినక్స్ రాకపోతే ఏమైంది? కష్టమైంది. మనం వెబ్ పేజెస్ని డిప్లాయ్ చేయలేం. అదంతా కూడా లినక్స్ అడ్మిన్ పార్ట్ రియల్గా చెప్పాలంటే. అయితే ఈ మధ్య కాలంలో ఏంటంటే లినక్స్ డెవాప్స్ మొత్తం మిక్స్ అయిపోయింది. రోల్ అంతా కూడా మిక్స్ అవుతుంది. భవిష్యత్తులో మొత్తం ఇక ఇదంతా వాళ్ళే చేస్తారు రియల్గా. సో టాప్ ఎంఎన్సీలో లినక్స్ సపరేట్, డెవాప్స్ సపరేట్ ఉంటుంది, కానీ స్టార్టప్లో మాత్రం కంబైన్ అయిపోయింది మొత్తం ఆల్రెడీ ఇప్పటికే. సరే, వెల్కమ్ టు ఫ్లిప్కార్ట్. అంతే. వెల్కమ్ టు ఫ్లిప్కార్ట్ టెస్ట్ చేసిన తర్వాత మనకి మొబైల్స్ తర్వాత మనకి అంటే ఇండెక్స్ పేజ్ కదా ఇది. ఓకే. మరి మొబైల్స్ తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి ఫ్యాషన్ ఐటమ్. ఇక్కడ వచ్చేసి ట్రావెల్స్ అంటే అనుకోండి, ట్రావెలింగ్ ఏదో సంథింగ్ గూడ్స్ సైడ్. ఓకే. దీన్ని మనం ఇప్పుడు సేవ్ అయింది. సో index.html అనేది నేను ఓపెన్ చేశాను. దాంట్లో కంటెంట్ ఉంది. ls టైప్ చేయండి. ఇదిగో index.html. ఓకే. అంటే క్యాట్ index.html కంటెంట్ ఏముంది చెక్ చేయండి. ఇదిగో వెల్కమ్ టు ఫ్లిప్కార్ట్ ఉంది, మొబైల్స్, ఫ్యాషన్, ట్రావెల్ ఉంది, ఇండెక్స్ పేజ్. ఇది ఇండెక్స్ పేజ్ ఈజ్ అవైలబుల్ ఇన్ మై లినక్స్ మిషన్. లైనక్స్ సర్వర్లో ఉంది ఇప్పుడు index.html అనే పేజ్. ఈ పేజీని మనం యాక్సెస్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి? మన ల్యాప్టాప్ నుంచి. అది విషయం. సో ఇది ఎక్కడుంది? ఇప్పుడు సర్వర్లో ఉంది. ఏ సర్వర్? లినక్స్ సర్వర్. ఎక్కడ? ఏడబ్ల్యూఎస్లో ఉన్న లినక్స్ మిషన్లో ఈ కంటెంట్ ఉంది. బట్ నౌ ఐ వుడ్ లైక్ టు యాక్సెస్ దిస్ కంటెంట్ ఫ్రమ్ అవర్ ల్యాప్టాప్. మన ల్యాప్టాప్ నుంచి మన ల్యాప్టాప్లో ఉన్న బ్రౌజర్ సహాయంతో దీన్ని యాక్సెస్ చేసుకోవాలా. ఇది స్టోరీ ఇప్పుడు. అయితే ఈ స్టోరీలో మీకు ఒక రెండు విషయాలు చెప్పాలన్నమాట. ఆ రెండు విషయాలు ఎలా చెప్పాలంటే, చూడండి, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. మనకి ఎప్పుడైనా సరే చూడండి, మనం ఒక యూజర్ని తయారు చేసాం. యూజర్ యాడ్ KK1 తయారు చేసాం అనుకోండి. యూజర్కి పాస్వర్డ్ కూడా ఇచ్చాను నేను. పాస్వర్డ్ 123 అని కూడా ఇచ్చా. బాగుంది. KK1 123 ఇచ్చా. అగైన్ మరో కేసులో మళ్ళీ యూజర్ యాడ్ రాసి KK2 రాసా. పాస్వర్డ్ వచ్చేసి 156 అని రాసా. ఓకే, బాగుంది. మరి ఇప్పుడు ఇద్దరు యూజర్స్ ఉన్నారు, నెంబర్ 1, నెంబర్ 2. ఎక్కడ ఇదంతా జరిగింది? ఇక్కడ జరిగింది, రూట్ యూజర్ ప్లేస్లో జరిగింది. అప్పుడు నేనేం చెప్తాను? చేసిన తర్వాత, హే కేకే ప్లీజ్ లాగిన్ దిస్ మిషన్ అని చెప్తా.
అతని క్రెడెన్షియల్స్ అతనికి పాస్ చేశా. అతను ఏం చేశాడు? లాగిన్ అవుతాడు. ఎలా లాగిన్ అవుతాడు? KK1 1 2 3 లాగిన్ అయ్యాడు అనుకుందాం. సరే, మళ్ళీ KK2 ప్లీజ్ లాగిన్ యూజింగ్ దిస్ క్రెడెన్షియల్స్ అని చెప్పా. అప్పుడు అతను కూడా తన సర్వర్లోకి లాగిన్ అయ్యాడు తన సర్వర్లోకి, మిషన్లోకి. KK2 1 2 3 టైప్ చేశాడు, మిషన్లోకి లాగిన్ అయ్యాడు, చక్కగా వర్క్ చేయడానికి ఇప్పుడు రెడీ అయిపోయాడు. అయితే ఇక్కడ ఇది చూస్తే ఈ సైడ్ వేరే, ఈ సైడ్ వేరే. ఇక్కడ ఈ సైడ్ లో రూట్ యూజర్ ఉంటాడు, ఈ వర్క్ అంతా చేస్తాడు. ఆ సైడ్ లో KK1 ఉంటాడు, KK1 లాగిన్ అవుతాడు త్రూ దేర్ ల్యాప్టాప్. వాళ్ళ ల్యాప్టాప్ నుంచి లాగిన్ అవుతాడు ఏదైనా సరే. ఇది సర్వర్కి లాగిన్ అవ్వాలంటే ల్యాప్టాప్ ఉండాలి కదా, ల్యాప్టాప్ నుంచి లాగిన్ అయ్యాడు. ఓకే. అయితే ఈ కేసులో సక్రమంగానే ఉందిలే కానీ, బట్ ఏదైతే ఇక్కడ, ఇదిగో ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఫస్ట్ సైడ్, సెకండ్ సైడ్, అర్థమైందా? అంటే ఇదేమో ఒకటి, ఇదేమో రెండు, అర్థమైందా? అంటే ఈ సైడు ఆ సైడ్. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ సైడ్లో మనం ఈ వ్యక్తులందరూ కూడా సెకండ్ సైడ్ ఉన్నారు. మనం అయితే ఇక్కడ ఒకే స్క్రీన్లో ఇవన్నీ చూపిస్తాం కానీ బట్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఓకే, సరే. ఇక్కడ ఈ వ్యక్తి లాగిన్ అవ్వాలంటే మనం ఇక్కడ ఫస్ట్ సైడ్లో, ఇక్కడ ఈ సైడ్లో మనం ఒక సర్వీస్ని రన్ చేయాలి. అదర్వైజ్ వాళ్ళు లాగిన్ అవ్వలేరు. అంటే మనం ఏ సర్వీస్ రన్ చేయాలి ఇక్కడ? మనము, బాబు వింటున్నారా లేకపోతే? వినండి జాగ్రత్తగా. ఎస్హెచ్డి 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 అనే సర్వీస్ని మనం ఇక్కడ రన్ చేయాలి. అంటే దట్ మీన్స్ వాట్? సిస్టమ్ సిటిఎల్ రాసి, తర్వాత మనం ఏం రాయాలా? స్టార్ట్, తర్వాత SHD రాయాలి. రాసి ప్రెస్ ఎంటర్ బటన్ చేస్తే వెంటనే మనకి SSD వర్కౌట్ అయింది. రికార్డ్ ఇస్తున్నారని చెప్పేసి క్లాస్ వినకుండా ఉంటే చాలా ప్రమాదంలో ఉంటారు మీరు, గుర్తుపెట్టుకోండి. లాగిన్ అయినప్పుడు కూడా కేకే హలో అంటే హలో అందాంలే, ఏం కాదులే. మిగతా పనులప్పుడు నాన్ సెన్స్ పనులన్నీ చేసుకుంటాం, ఏం అర్థం కాదు, ముక్క కూడా అర్థం కాదు. యుడిమి క్లాసులు విని చాలా మంది నేర్చుకొని జాబ్ కొట్టాలని ట్రై చేస్తుంటారు. అట్టర్ ఫ్లాప్, కెరియర్ గోయిందా, అట్టర్ ఫ్లాపే. ఎదుగుతావులే కానీ ఆ ఇంటర్వ్యూకి పనిచేస్తుంది అది, నెక్స్ట్ ఉద్యోగం చేయడానికి పనిచేయదు ఆ క్లాసెస్. ఉద్యోగం చేయడానికి అయితే పక్కాగా పనిచేయదు ఆ క్లాసెస్, కన్ఫర్మ్, నో డౌట్ ఎట్ ఆల్. కాబట్టి లైవ్ సెషన్ ఇంపార్టెంట్. లైవ్ లో ఉన్నప్పుడు చాలా అటెన్షన్ ఉండాలి. ఓకే, చాలా జాగ్రత్తగా వినండి. సరే, ఈ వ్యక్తులు ఇప్పుడు లాగిన్ అవ్వాలంటే, అంటే ఈ సైడ్ లో జరిగే పని ఇది ఫస్ట్, ఇదేమో సెకండ్ సైడ్. అంటే ఫస్ట్ సైడ్ లో మనం ఏం చేయాలంటే సర్వీస్ ని రన్ చేయాలి. ఆ సర్వీస్ పేరు SSHD. సో ఏదైనా ఒక సర్వీస్ ని స్టార్ట్ చేయాలంటే మనకి సర్వీస్ అనే కమాండ్ ఉంది. ఏదైనా ఒక సర్వీస్ ని స్టార్ట్ చేయడానికి సర్వీస్ అనే కమాండ్ వాడొచ్చు, ఆర్ యూ కెన్ ఆల్సో యూజ్ సిస్టమ్ సిటిఎల్ వాడొచ్చు. సర్వీస్ అనే కమాండ్ ఉపయోగించి సర్వీస్, అదే SSD స్టార్ట్ అట్లా వాడొచ్చు. ఓకే, సర్వీస్ అనే కమాండ్. ఈ సర్వీస్ అనే కమాండే లేకుండా సిస్టమ్ సిటిఎల్ కూడా వాడొచ్చు. సిస్టమ్ సిటిఎల్ స్టార్ట్ SSD ఇట్లా వస్తుంది. ఈ ఫార్మెట్ ఇది, ఆ ఫార్మెట్ అది. సిస్టమ్ సిటిఎల్ స్టార్ట్ SSD. అలాగే స్టార్ట్ చేసిన వెంటనే ఈ యూజర్స్ అందరూ లాగిన్ అవుతారు, అదర్వైజ్ యూజర్స్ లాగిన్ అవ్వలేరు ఇక్కడ. సో ఇఫ్ యూ స్టాప్ దిస్ సర్వీస్, నోబడీ కెన్ యాక్సెస్ దేర్ మిషన్స్. ఎప్పుడు ఇక్కడ మీరు కానీ ఈ సర్వీస్ స్టాప్ చేస్తే అక్కడ ఎవరు లాగిన్ అవ్వలేరు. ఏ సర్వీస్ అది? ఇదే SSHD. ఎస్. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాం అంటే, ఇక్కడ మనం చూడండి, యాక్చువల్గా మనం లైనెక్స్ మిషన్లో ఇప్పుడే చెప్పాను. ఏం చెప్పాను? లైనెక్స్ మిషన్లో HTTPD దీన్ని ఇన్స్టాల్ చేశాం. బట్ HTTPD దేనికి? వెబ్ కంటెంట్ ని డిస్ప్లే చేసిద్ది అవతల వ్యక్తులకి. కానీ వెబ్ కంటెంట్ డిస్ప్లే చేయాలంటే అసలు HTTPD అనేది రన్ అవ్వాలి కదా. HTTPD అనే సర్వీస్ రన్ అవ్వాలి. HTTPD సర్వీస్ రన్ అవ్వకపోతే అక్కడ వెబ్ పేజెస్ కనపడవు, ఎవరికి కనపడవు. HTTPD అనేది ఇక్కడ రన్ అవ్వాలి, రన్ అవ్వకపోతే అక్కడ పేజెస్ ఎవరికి కనపడవు.
ఓకే, మరి అంతే కదా. హెచ్టిటిపిడి ఇస్ వెబ్ ప్యాకేజ్ డిస్ప్లేస్ ద వెబ్ పేజెస్ టు ద ఎండ్ యూజర్స్, అదర్వైజ్ వెబ్ పేజెస్ కనపడవు. సరే, మరి ఇక్కడ హెచ్టిటిపిడిని మనం రన్ చేసుకోవాలి ఎక్కడ? లైనక్స్ మిషన్ లో. ఇక్కడ ఉన్న ఈ లైనక్స్ మిషన్ లో హెచ్టిటిపిని మనం రన్ చేయాలి. సో హెచ్టిటిపిని రన్ చేయాలంటే హెచ్టిటిపిని స్టార్ట్ చేయటం అని అర్థం. హెచ్టిటిపిని స్టార్ట్ చేయాలంటే ఇక్కడ మనకి ఏం రాయాలా సర్వీస్ హెచ్టిటిపిడి స్టార్ట్. అది స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ స్టార్ట్ అయిన వెంటనే అక్కడున్న వెబ్ పేజెస్ వెబ్ కంటెంట్ అంతా కూడా ఎండ్ యూజర్కి యాక్సెసిబుల్ గా ఉంటుంది. అదర్వైజ్ ఎండ్ యూజర్కి యాక్సెసిబుల్ ఉండదు. ఎందుకంటే హెచ్టిటిపిడి స్టాప్ మోడ్ లో ఉంటే పేజెస్ ఎవరికి కనపడవు. ఎస్, కాబట్టి హెచ్టిటిపిని స్టార్ట్ చేయాలి. హెచ్టిటిపిని స్టార్ట్ చేయాలంటే కమాండ్ ఇది. సో అదర్వైజ్ ఇంకొక సర్వీస్ అనే కాకుండా సిస్టమ్ సిటిఎల్ అనేది కూడా ఉంది. సిస్టమ్ సిటిఎల్ సిస్టమ్ సిటిఎల్ స్టార్ట్ హెచ్టిటిపిడి, ఇది కూడా ఉంది యాక్చువల్గా. ఇలా కూడా మనం వాడొచ్చు, అలా వాడొచ్చు, ఇలా వాడొచ్చు. సో కాబట్టి ఇక్కడ మనం అసలు హెచ్టిటిపిడి అనే సర్వీస్ ఎలా ఉంది చెక్ చేయాలంటే మళ్ళీ చేయొచ్చు. అప్పుడు ఏంటి? సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ హెచ్టిటిపిడి, అది ఏ స్థాయిలో ఉందో చూసుకోవచ్చు. మనం స్టార్ట్ చేయొచ్చు, స్టేటస్ చెక్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, బట్ సిస్టమ్ సిటిఎల్ వాడాలి. అలా లేకపోతే సర్వీస్ వాడాలి, సర్వీస్. ఓకే, ఇప్పుడు మనం సిస్టమ్ సిటిఎల్ వాడొచ్చు, సర్వీస్ వాడొచ్చు. సరే, సిస్టమ్ సిటిఎల్ వాడి ఆ సర్వీస్ ఏ స్థాయిలో ఉందో మనం తెలుసుకుందాం. పీడి హోమ్కి వెళ్ళండి డైరెక్ట్గా. సో ఇప్పుడు మనం sudo system ctl sudo system ctl st status httpd ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా ఏముంది బాబు? ఇది ఇన్యాక్టివ్ మోడ్ లో ఉందమ్మా అంటుంది. అంటే ఏంది? ఇది రన్నింగ్ మోడ్ లో లేదు, ఇన్యాక్టివ్ మోడ్. ఇట్ ఈస్ ఇన్ డెడ్ స్టేట్. దట్ మీన్స్ వాట్ ఈస్ స్టాప్ స్టేట్ అని అర్థం, ఇన్యాక్టివ్ మోడ్. బట్ ఇది యాక్టివ్ మోడ్ లోకి తేవాలి, ఇది రన్నింగ్ మోడ్ లోకి తేవాలి. సో ఇది రన్నింగ్ మోడ్ లోకి తేవాలి అంటే, ఈ రన్నింగ్ మోడ్ లోకి తీసుకురావాలంటే మనం ఏం చేయాలా? ఇక్కడ దీన్ని స్టేటస్ ప్లేస్ లో స్టార్ట్ అనేది పెట్టి చేయాలి, స్టార్ట్. సో ఇక్కడ నుంచి మనం బయటికి రావాలంటే, ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనం బయటికి రావాలంటే క్యూ ప్రెస్ చేయాలి. క్యూ క్యూ. మనం ఎప్పుడైనా సరే ఒక సర్వీస్ ని స్టేటస్ చెక్ చేసే క్రమంలో ఆ బయటికి రావాలంటే క్యూ ప్రెస్ చేయాలి. క్యూ ఆప్షన్ ప్రెస్ చేస్తే బయటకు వస్తాం. ఇదిగో బయటకు వచ్చేసాం. వచ్చిన తరువాత సో క్లియర్, పేజ్ క్లియర్ చేసుకో. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో ఇప్పుడు సిస్టమ్ సిటిఎల్ SYSTEM సిస్టమ్ సిటిఎల్. ఓకే, తర్వాత ఏం చేయాలా? స్టార్ట్, తర్వాత హెచ్టిటిపిడి. అయితే ఇక్కడ సూడో అనేది వాడాలి, ఎందుకంటే యూఆర్ సూడో యూజర్ కాబట్టి. EC2 యూజర్ అనే వ్యక్తి సూడో యూజర్, అర్థమైందా? ఇది రూట్ యూజర్ ఉపయోగించే కమాండ్. యాక్చువల్ సిస్టమ్ సిటిఎల్ అనేది రూట్ యూజర్ ఉపయోగిస్తాయి, బట్ నువ్వేమో సూడో యూజర్ కాబట్టి అందుకే సూడో వాడాలి తప్పకుండా, అదర్వైజ్ ఎర్రర్ వస్తుంది అనమాట. అందుకోసం సూడో రాయాలి, సిస్టమ్ సిటిఎల్ రాయాలి, స్టార్ట్ హెచ్టిటిపిని స్టార్ట్ చేయి, ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, మరి స్టార్ట్ అయిందా లేదా చెక్ చేయాలంటే మళ్ళీ ఏం చేయాలా? సూడో సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ హెచ్టిటిపిడి, ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా? యాక్టివ్, ఇట్ ఈస్ ఇన్ యాక్టివ్ స్టేట్ అండ్ ఇట్ ఈస్ రన్నింగ్, ఇట్ ఈస్ ఇన్ రన్నింగ్, అది రన్ అవుతుంది అనమాట. అట్లా. సో ఆ విధంగా మనకి వెబ్ కంటెంట్ డిస్ప్లే చేయడానికి హెచ్టిటిపిడి అవసరం, బట్ హెచ్టిటిపిడి మస్ట్ బి ఇన్ రన్నింగ్ స్టేట్, అదర్వైజ్ మన వెబ్ పేజెస్ వెబ్ కంటెంట్ మనకు కనపడదు. పూర్తి స్థాయిలో దీన్ని మనం మానిటరింగ్ చేస్తూ ఉండాలి. సరే, ఇప్పుడు ఇక్కడ స్టేటస్ చెక్ చేసిన తర్వాత మీరు బయటికి రావాలంటే క్యూ ప్రెస్ చేయాలి. క్యూ వచ్చేసింది. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా లేదా? ఆర్ యు అండర్స్టాండింగ్ ఆర్ నాట్? వీడియో ఇస్తాడులే కేకే చూసుకోవచ్చు అని ఉన్నారా? లేదుగా, లేదు కదా. అట్లా ఉండొద్దు దయచేసి. యూ విల్ నాట్ ఫిట్ ఫర్ ద ఐటీ ఇండస్ట్రీ. అలా ఉంటే డెఫినెట్గా రాసిస్తా బాండ్ పేపర్ కావాలంటే. చాలా మంది బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎవ్రీడే వాళ్ళదంతా గూగుల్ 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 గూగుల్, టెన్షన్ టెన్షన్ టెన్షన్. జీవితాలు మొత్తం టెన్షన్, ఫ్యామిలీ లేదు, భార్య లేదు, సంసారం నథింగ్ ఇస్ దే. టెన్షన్ 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 వై? సబ్జెక్ట్ నేర్చుకోరు పాపం, అది ప్రాబ్లం. మెయిన్ అదే ప్రాబ్లం, ఇంకేం లేదు. టెన్షన్. ఓకే సరే, నో టెన్షన్.
సరే, మనం ఆల్రెడీ ఇక్కడ మనం చేసాం సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ అవన్నీ చక్కగా అయిపోయింది. ఓకే, సరే, మరి ఇప్పుడు సర్వీస్ కూడా రన్ అవుతుంది. మరి ఇక్కడ మనకి చూస్తే సిడి వేర్ లో చూస్తే మనకి డబ్ డబ్ ఫోల్డర్ కూడా ఉంది. సిడి డబ్ 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 ఎస్ ఎస్. దాని లోపల మనకి ఎల్ఎస్ టైప్ చేస్తే హెచ్టిఎంఎల్ ఫోల్డర్ ఉంది. ఓకే, ఓకే, సిడి హెచ్టిఎంఎల్. ఓకే, దాని లోపల హెచ్టిఎంఎల్ ఫోల్డర్ లోపల మనం చూస్తే ఇదిగో ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఉంది. ఎస్ఎస్. అప్పుడు క్యాట్ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్. ఓకే, గుడ్. సో వెల్కమ్ టు ఫ్లిప్కార్ట్ అని ఉంది. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ ఉంది. బట్ ఈ సర్వర్లో ఉన్న ఈ కంటెంట్ ని నేను నా బ్రౌజర్ ద్వారాగా డిస్ప్లే చేయాలనుకుంటున్నా. దిస్ ఇస్ వాట్ లినక్స్ మిషన్ లో ఉన్న కంటెంట్. ఈ కంటెంట్ ని నేను సరిగా డిప్లాయ్ చేసామా లేదా, సరిగా వర్క్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. నాకు వేరే సైడ్ నుంచి ఈ సైడ్ అంతా వర్క్ చేశా, సెకండ్ సైడ్, ఓకే, అవతల వ్యక్తి అవతల పక్క. అప్పుడు మనం ఏం చేస్తాం, ఇదిగో ఇదంతా క్లోజ్ చేస్తాం. ఇదంతా క్లోజ్ చేసిన తరువాత మనం ఏం చేయాలి తెలుసా, ఇలా బ్రౌజర్ ఓపెన్ చేస్తాం. బ్రౌజర్ ఇలా ఓపెన్ చేసి ఎస్, ఇప్పుడు ఈ సర్వర్ ఉంది కదా, దీని సర్వర్ ఐపీ అడ్రస్, ఈ సర్వర్ ఐపీ అడ్రస్ ఇదిగో కాఫీ కాఫీ దిస్ సర్వర్ ఐపీ అడ్రస్. ఇక్కడికి వెళ్ళండి, పేస్ట్. ఇక్కడికి వెళ్ళండి, పేస్ట్. ఓకే, పేస్ట్ చేసి మనం టైప్ చేస్తే మనకి ఎర్రర్ వచ్చింది. మనకు ఆ పేజ్ డిస్ప్లే కాదు, మనకి ఎర్రర్ వచ్చింది. కావాలంటే మీరు కూడా చెక్ చేయొచ్చు, మీకు కూడా వస్తుంది అది, మీకు కూడా ఎర్రర్ వస్తుంది. అదేంటది, మనకు రావాలి కదా. ఇప్పుడు ఎందుకు ఎర్రర్ వస్తుంది, ద సైట్ కెనాట్ బి రీచ్డ్ అని వస్తుంది. ఏంది, ద సైట్ కెనాట్ బి రీచ్డ్ రావాలి కదా. వెబ్ పేజ్ ఆర్డర్ డిప్లై చేసాం సర్వర్లో, అదే సర్వర్ ఐపీ అడ్రస్ మనం ఇక్కడ ఇచ్చాం. బట్ ఇట్ ఈస్ నాట్ షోయింగ్, ఇట్ ఈస్ గెటింగ్ అన్ ఎర్రర్. ద సైట్ కెనాట్ బి రీచ్, మీరు రీచ్ అవ్వలేకపోతున్నారు అక్కడికి, ప్లీజ్ సారీ అంటుంది అది. అంటే సర్వర్ని యాక్సెస్ చేసుకోలేకపోతుంది ఎవరు, ఈ బ్రౌజర్ ఆ సర్వర్ని యాక్సెస్ చేసుకోలేకపోతుంది. అంటే సర్వర్ దాకా రీచ్ అయింది, బట్ కంటెంట్ని యాక్సెస్ చేసుకోలేకపోతుంది. అంటే అక్కడ ఆగిపోతుంది. సర్వర్ దాకా రీచ్ అవుతుంది, బట్ లోపలికి వెళ్ళలేకపోతుంది. హే, ఆపేసాడు ఎవడో. హే, హూ ఆర్ యూ అంటున్నాడు. ఎలాగా మీకు తెలుసు అది, ఇదిగో ద సైట్ కెనాట్ బి రీచ్ ఆపేసాడు ఎవడో. మరి ఎందుకు ఆపేసాడు, సర్వర్ ఐపీ అడ్రస్ సర్వర్ని కరెక్ట్గా ఇచ్చాం కదా, వాడు ఎందుకు ఆపేసాడు, అసలు ఎవడు ఆపేసాడు ఇక్కడ, ఎస్, సెక్యూరిటీ గార్డ్ ఆపేశాడు. ఏ, హూ ఆర్ యూ, ఎందుకు వస్తున్నావు ఇక్కడికి, ఎలా రావాలి నువ్వు అంటే. ఇక్కడ మనం ఈ పార్ట్లో ఇప్పుడు దాకా ఏం చేసామంటే చూడండి, అయిపోయిందిలే. ఓకే, జస్ట్ ఫినిష్ చేస్తాం. కాన్సన్ట్రేషన్ అయిపోయి వచ్చింది, లాస్ట్లో ఉన్నాం, లాస్ట్ మూమెంట్. ఓకే, సో ఇక్కడ ఒక సెక్యూరిటీ గ్రూప్ను తయారు చేశాను. ఓకే, ఆ సెక్యూరిటీ గ్రూప్లో 22 అనే పోర్ట్ నెంబర్ ఇచ్చాను. ఓకే, సో ఆ సెక్యూరిటీ గ్రూప్ని డైరెక్ట్గా ఈ నా లైనక్స్ సర్వర్కి అటాచ్ చేశాను. దిస్ ఈజ్ మై లైనక్స్ సర్వర్. ఓకే, ఆ లైనక్స్ సర్వర్లో మనం సింపుల్గా హెచ్టిటిపిడి సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేశాను. ఆ తర్వాత మనం డబ్ 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 ఫోల్డర్ వచ్చింది. ఆ తర్వాత మనం ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఫోల్డర్ కూడా తయారు చేసి ఇక్కడ లోపల ఇన్సర్ట్ చేసాం. ఆ తర్వాత హెచ్టిటిపిడి సర్వీస్ని కూడా స్టార్ట్ చేసాం. వి స్టార్టెడ్ ద హెచ్టిటిపిడి సర్వీస్. వి స్టార్టెడ్ హెచ్టిటిపిడి సర్వీస్ ఆల్సో. ఎస్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అయిపోయిన తర్వాత ఎస్, ఇలాగంతా అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చాం. అంటే ఇక్కడ 22 అనేది ఎస్, 22 అనేది మనం సెక్యూరిటీ గ్రూప్ ఇక్కడ ఇచ్చాం. ఓకే, మనం ల్యాప్టాప్ నుంచి ఎప్పుడైనా సరే ఇక్కడ 22 ప్రెస్ చేసి ఇక్కడ ఐపీ అడ్రస్ టైప్ చేసినప్పుడు డైరెక్ట్గా మనం ఇక్కడ వస్తుంది. అంటే ఈ గేట్ ఓపెన్ అయింది కాబట్టి 22 గేట్ ఈజ్ ఓపెన్ బాస్. దట్స్ వై మనం ఇదంతా చేయగలిగాం, ఈ వర్క్ అంతా చేయగలిగాం. మన ల్యాప్టాప్ నుంచి సర్వర్కి కనెక్ట్ అయ్యాం, ఈ వర్క్ అంతా చేయగలిగాం, అయిపోయింది. 22 గేట్ ఓపెన్లో ఉంది కాబట్టి, 22 గేట్ నేను ఓపెన్ చేయమని చెప్పాను కాబట్టి. ఓకే, ఓకే, మరి ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఇక్కడ ఉన్నాడు ఎండ్ యూజర్. అంటే ఎండ్ యూజర్ అంటే ఎండ్ యూజర్ కూడా నువ్వే అనుకొని ఇప్పుడు దాన్ని యాక్సెస్ చేయబోతున్నావు, అంతే అనుకోవాలా. ఎండ్ యూజర్ ఎక్కడి నుంచో రాడు, నువ్వే ఎండ్ యూజర్. ఇది ఒకటే స్క్రీన్ ఉంటుంది కాబట్టి ఎస్, దిస్ ఈజ్ యువర్ ల్యాప్టాప్.
ఇది సెకండ్ ఎండ్ యూజర్ స్క్రీన్ అనుకోండి. ఎస్యూమ్ దట్ ఎండ్ యూజర్ స్క్రీన్ అంటే మీరే ఎండ్ యూజర్ అవుతారు. అంటే మీరే ఇదంతా చేశారు, మీరే మళ్ళీ చెక్ చేస్తారు ఆ పేజెస్ వస్తున్నాయా లేవా, డిస్ప్లే అవుతుందా లేదనేది. సో మీరే ఎండ్ యూజర్ కాబట్టి మీరే ఏం చేస్తారు, ఇక్కడ ఒక బ్రౌజర్ ఓపెన్ చేస్తారు. బ్రౌజర్ బ్రౌజర్ ఓపెన్ చేసి మళ్ళీ ఏం చేస్తారు, ఈ సర్వర్ ఐపీ అడ్రస్ ఉంది కదా 1.2.3.4 ఇక్కడ ఎంటర్ చేశారు. 1.2.3.4 ఎంటర్ చేశారు. ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ నొక్కారు. అదే ఇప్పుడు మనం చేసింది. సబ్మిట్ బటన్ నొక్కిన వెంటనే ఇక్కడికి వచ్చింది అది. ఇలా ఇలా అంటే సర్వర్ 1.3.4 ఉంది కదా, ఇక్కడికి వచ్చింది కానీ ఇక్కడ ఆపేసాడు. హూ ఆర్ యూ, ఆగిరా, ఎవడరా నువ్వు అన్నాడు. అంటే 1.2 అమ్మ 1.2.3.4 ఎంటర్ చేశాను కదా, ఎంట్రీ వరకే, రీచింగ్ వరకు ఓకే, బట్ లోపల ఉన్న కంటెంట్ నీకు యాక్సెసిబిలిటీ లేదు. అమ్మ కంటెంట్ కావాలి నాకు, దయచేసి డిస్ప్లే చేయి అంటే కుదరదు. ఎందుకు కుదరదు అంటే నీకు ఓపెన్ లేదు అక్కడ, నువ్వు ఏ గేట్లో నుంచి వెళ్ళాలో తెలియదు. ఇప్పుడు ఏ గేట్లు క్లోజ్ లేవు అంటే ఇక్కడ నువ్వు ఏ గేట్ ఇచ్చావు, ఏ గేట్ ఇవ్వాల అంటే నువ్వేంది బ్రౌజర్ నుంచి అవుతున్నావు. అంటే బ్రౌజర్ రిక్వెస్ట్ అంటే బ్రౌజర్ రిక్వెస్ట్ అనేది ఒక సర్వర్ యాక్సెప్ట్ చేయాలి ఇప్పుడు అర్జెంటుగా, లోపలికి ప్రవేశించాలి. అంటే బ్రౌజర్ రిక్వెస్ట్, ఇది బ్రౌజర్ అనేది ఒక రిక్వెస్ట్ ఇస్తుంది. బ్రౌజర్ ఇచ్చిన రిక్వెస్ట్ ని ఇక్కడ యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయాలంటే గేట్ ఓపెన్ కావాలా. దెర్ ఈజ్ నో గేట్ ఎట్ ఆల్. ఇది వస్తుంది బ్రౌజర్ నుంచి రిక్వెస్ట్ వస్తుంది, సర్వర్ దాకా రీచ్ అయింది, ఎక్కడి నుంచి ఆగిపోయింది, ఇక్కడి నుంచి అంటే గేట్ ఓపెన్ చేయాలా. సెక్యూర్డ్ వే అంటే ఈ పేజెస్ని ఎవడు పడితే వాడు యాక్సెస్ చేసుకోవడానికి లేదు కదా. అంటే ఒక గేట్ ఓపెన్ చేయాలి ఆల్వేస్. ఆ గేట్ ఓపెన్ లో ఉండాలా. ఆ గేట్ పేరే 80 80 అనే గేట్ ఓపెన్ చేయాలి ఇక్కడ. ఆ 8 అనే 0 గేట్ ఓపెన్ చేస్తే ఆ బ్రౌజర్ ఇచ్చిన రిక్వెస్ట్ ఆ గేట్ ద్వారా వెళ్ళిద్ది అనమాట. ఓకే 80 గేట్ నెంబర్. ఓకే మనం ఇక్కడ కూడా 22 ఇచ్చాం. అంటే ఇక్కడేమో హెచ్ నుంచి మొదలు పెడుతున్నాం మనం, ఇక్కడేమో 80 నుంచి మొదలు పెడతాం. బట్ ఇక్కడ దీన్ని హెచ్టిటిపి అంటారు. హెచ్టిటిపి దీని పేరు ఏంది, హెచ్టిటిపి రిక్వెస్ట్ అంటారు దాన్ని. ఆ హెచ్టిటిపి రిక్వెస్ట్ అనేది ఈ సర్వర్కి వెళ్ళి అది వెబ్ కంటెంట్ యాక్సెస్ చేసుకోవాలంటే మరి గేట్ కావాలి కదా, ఆ గేటే 80. ఆ దాన్నే మనం ఏమంటాం అంటే పోర్ట్ నెంబర్ అంటాం. పోర్ట్ నెంబర్ 80 అంటే పోర్ట్ నెంబర్ 80ని ఈ సర్వర్కి ఇప్పుడు అటాచ్ చేయాలా. పోర్ట్ నెంబర్ 80ని సర్వర్కి అటాచ్ చేయటం అంటే అర్థం ఏంది, ఈ సర్వర్కి పోర్ట్ నెంబర్ 80 ఓపెన్ చేసామని అర్థం. ఓపెన్ చేయటం అంటే అర్థం ఏంది, హెచ్టిటిటి రిక్వెస్ట్లు ఎన్ని వచ్చినా సరే ఈ సర్వర్ యాక్సెప్ట్ చేసిద్ది. ఇక పబ్లిక్ అన్నమాట, మొత్తం హెచ్టిటిపి రిక్వెస్ట్లు ఎన్ని అయితే ఉన్నాయో అన్ని యాక్సెప్ట్ చేస్తుంది. దిస్ ఇస్ వాట్ పబ్లిక్ సర్వర్. ఇది ఎనీబడి కెన్ యాక్సెస్ దిస్ సర్వర్ త్రూ గేట్ నెంబర్ 80. ఓకే గేట్ నెంబర్ 80 ద్వారా మాత్రమే వీడు వస్తాడు. బట్ గేట్ నెంబర్ 80 ద్వారా వచ్చిన తర్వాత జస్ట్ వెబ్ పేజెస్ని చూడగలడు కానీ వెబ్ పేజెస్ని మార్చలేడు, వెబ్ కంటెంట్ని మార్చలేడు. గేట్ నెంబర్ 80 ద్వారా వచ్చాడు కాబట్టి దట్ మీన్స్ వాడు జస్ట్ రీడబిలిటీ అంతే. ఇప్పుడు మనందరం గేట్ నెంబర్ 80 ద్వారా వెళ్ళి ఆ వెబ్సైట్లను చూస్తున్నాం. అది ఏ వెబ్సైట్ అయినా సరే గేట్ నెంబర్ 80 ద్వారా వెళ్తున్నాం మనం. గేట్ నెంబర్ 80 అవతల వ్యక్తి ఓపెన్ చేసి పెట్టేశాడు. ఎవరు, సర్వర్ సైడ్ వ్యక్తి. అదంతా వాళ్ళు చేస్తారు. చేసిన తర్వాత మాత్రమే మనం ప్రవేశించగలం. సో గేట్ నెంబర్ 80లు కానీ సెక్యూరిటీ గ్రూప్ కానీ అవి కానీ ఇవి కానీ చూసే వ్యక్తే క్లౌడ్ ఇంజనీర్. వాడి రోల్ వేరే యాక్చువల్గా, వాడంతా సర్వర్ సైడ్ క్లౌడ్ ఇంజనీర్ అతను. అర్థమైంది, అతను ఆ వ్యక్తి అదంతా చేస్తాడు. అంటే ఇక్కడ క్లౌడ్ ఇంజనీర్ ఏం చేస్తాడు, సెక్యూరిటీ గ్రూప్ని తయారు చేస్తాడు. క్లౌడ్ ఇంజనీర్ ఏం చేస్తాడు, సర్వర్లు తయారు చేస్తాడు. క్లౌడ్ ఇంజనీర్ ఏం చేస్తాడు, అవసరమైనప్పుడు సెక్యూరిటీ గ్రూప్ని యాడ్ చేస్తాడు. క్లౌడ్ ఇంజనీర్ ఏం చేస్తాడు, అవసరమైనప్పుడు గేట్ నెంబర్లు కూడా యాడ్ చేస్తాడు, అంటే పోర్ట్ నెంబర్లు కూడా యాడ్ చేస్తాడు అట్లా. సో ఎస్ఎస్హెచ్ అనేది మనకి ట్రావెలర్, ఆ ట్రావెలర్ ద్వారాగా మనం కనెక్ట్ అవుతున్నాం. అది నేను డిస్కస్ చేసాం. ఇక్కడ కూడా హెచ్టిటిపి అనేది రిక్వెస్ట్ని తీసుకెళ్ళిద్ది అనమాట. మనం ఇచ్చిన రిక్వెస్ట్ని తీసుకెళ్లే వ్యక్తి ఎవరంటే హెచ్టిటిపి. ఆ హెచ్టిటిపి తీసుకెళ్లేటప్పుడు బ్రౌజర్ నుంచి తీసుకెళ్లేటప్పుడు హే హూ ఆర్ యూ అనేది సర్వర్. అప్పుడు ఏం చేయాలా, సర్వర్కి చెప్పాలి అమ్మా సర్వర్ 80 గేట్ నెంబర్ 80 ఓపెన్ చేయాలన్నమాట. అది అట్లా. Okay, one question. చెప్పండి. ఈ 80 అనేది is it specific to HTTPD server? హెచ్టిటిపి అవును, పోర్ట్ నెంబర్ 80. ఇంకోటి ఉంది 44 ఉంది హెచ్టిటిపి. ఇంకో క్లాస్ వచ్చింది నీకు. ఇప్పుడు హెచ్టిటిపి ఉంది కదా,
జనరల్ గా మనం హెచ్టిటిపిఎస్ వాడతాం. ఏ వెబ్సైట్ అయినా హెచ్టిటిపిఎస్ ఉండదు, పి ఉండదు. యాక్చువల్ గా మీరు ఏ వెబ్సైట్ చూసుకున్నా సరే పి ఉండదు, ఎస్ ఉంటుంది. అంటే నెక్స్ట్ లెవెల్లో వచ్చింది అది. ఆ దానికి 443 వాడతాం. ఇప్పుడు సపోజ్ మీరు ఫ్లిప్కార్ట్ టైప్ చేశారనుకోండి, ఫ్లిప్కార్ట్ టైప్ చేసి ఇది ఈ అడ్రస్ కాఫీ కాఫీ చేసి ఇక్కడికి వెళ్తే ఏ అడ్రస్ తీసుకున్న ఎస్ఏ ఉంటుంది. ఎస్ సో అది హెచ్టిటిపిడి సర్వర్ లో ఆల్రెడీ సెటప్ చేసి పెడతారా పోర్ట్ నెంబర్ 80? ఎస్ పోర్ట్ నెంబర్ 80 చేస్తాం. పోర్ట్ నెంబర్ 80 అంటే హెచ్టిటిపి, 443 అంటే హెచ్టిటిపిఎస్. ఇప్పుడు అర్థమైందా? అంటే ఇక్కడ మీరు హెచ్టిటిపిఎస్ ఉందనుకోండి, పోర్ట్ నెంబర్ 443 ఓపెన్ చేయాలా. హెచ్టిటిపి ఉంటే 80 ఓపెన్ చేయాలా. అంటే సెక్యూరిటీ అనమాట ఇది. ఎస్ ఉంటే సెక్యూరిటీ. దాని గురించి నేను చెప్తాను, దాని గురించి ఒక హాఫ్ అన్ అవర్ క్లాస్ ఉంది. ఇప్పుడు మాత్రం మనం చేసేదంతా కూడా హెచ్టిటిపినే, జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్. నెక్స్ట్ లెవెల్లో ఎస్ వస్తుంది. ఎస్ అనేది ఒక ప్రోటోకాల్, దేనికి వస్తాం, ఎలా వాడతాం. ఇప్పుడు హెచ్టిటిపి రిక్వెస్ట్ మాత్రమే మనం యాక్సెప్ట్ చేసుకుంటున్నాం అంతే. బ్రౌజర్ అదే ఇస్తుంది అది అట్లా. అందుకోసం మనం 80 పోర్ట్ నెంబర్ ఓపెన్ చేయాలా. మరి 80 పోర్ట్ నెంబర్ ఓపెన్ చేయాలంటే మళ్ళీ మనం సర్వర్కి వెళ్ళాలి ఇప్పుడు అర్జెంటుగా. సర్వర్ ఎక్కడ ఉంది? AWS లో. సో అగైన్ గో టు AWS. ఇదిగో ఇది AWS. మరి ఇప్పుడు ఇది ఆల్రెడీ సర్వర్ ఉంది. ఈ సర్వర్లో నేను పోర్ట్ నెంబర్ అటాచ్ చేయాలంటే ఎట్లా చేయాలా? సెక్యూరిటీ గ్రూప్కి వెళ్ళాలా. సెక్యూరిటీ గ్రూప్కి వెళ్ళాలంటే ఏం చేయాలా? ఇదిగో ఇక్కడ క్లిక్ చేయాలా. ఇన్స్టాన్స్ ఐడి మీద క్లిక్ చూడండి మళ్ళీ ఒకసారి. ఇదిగో ఇన్స్టాన్సెస్ రన్నింగ్. ఓకే, నాకు ఒక సర్వర్ రన్ అవుతుంది. మనం ఎప్పుడైనా సరే సెక్యూరిటీ గ్రూప్కి రీచ్ అవ్వాలంటే మనం ఇలా క్లిక్ చేసి ఇన్స్టాన్స్ ఐడి ఉంది కదా, దాని మీద ఇలా క్లిక్ చేస్తే చాలు, ఇలా ట్యాబ్స్ వస్తాయి. సో చూసారా, డీటెయిల్స్ అని, స్టేటస్ అని, స్టేట్ సెక్యూరిటీ, ఈ సెక్యూరిటీ. సో ఇక్కడ ఈ సెక్యూరిటీ అంటే ఈ సెక్యూరిటీ గ్రూప్లో మనం 80 యాడ్ చేయాలి ఇక్కడ. సో ఆల్రెడీ 22 ఉంది, బట్ 22 అనేది మనకి వర్కౌట్ అవ్వదు. 80 యాడ్ చేయాలి. 80 యాడ్ చేయాలంటే సింపుల్గా దీన్ని ఎడిటింగ్ చేయాలి. యాక్చువల్గా అర్థమైంది, దీన్ని ఎడిటింగ్ చేయాలి. ఎడిటింగ్ చేసి మనం రాసుకుంటే ఈజీగా సెట్ అవుతుంది అట్లా. లేదు దీన్నే ఇంకొక మోడల్లో చూడాలంటే ఇదిగో, అంటే ఇదిగోండి ఇట్లా ఇన్స్టాన్సెస్. ఓకే, ఇన్స్టాన్సెస్ క్లిక్ చేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ సర్వర్ని ఇలా క్లిక్ చేస్తే దాని కిందే సెక్యూరిటీ అనే ట్యాబ్ ఒకటి కనపడుతుంది కిందనే. ఇక్కడ ఇదిగో ఇక్కడ ఈ సెక్యూరిటీ ట్యాబ్లోకి వెళ్ళి ఎస్, ఇదిగో చూసారా, ఇన్బౌండ్ దాని రూల్స్ మార్చొచ్చు. అంటే ఇన్బౌండ్ రూల్స్ని ఇప్పుడు ఎడిటింగ్ చేయాలి అర్జెంటుగా, ఫాస్ట్గా. ఇన్బౌండ్ రూల్స్ని ఏం చేయాలా? ఎడిటింగ్ చేయాలా. అర్థమైంది. ఇన్బౌండ్ రూల్స్ని ఎడిటింగ్ చేసి అక్కడ నుంచి మళ్ళీ హెచ్టిటిపి ఎలా అవుతుందో ఏంటనేది మళ్ళీ చూడాలి. ఓకేనా? సో ఇది నేను మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ 9:10 అయింది కాబట్టి. ఓకేనా? సో అది ఎలా చేయాలా ఏంటి మొత్తం స్టోరీ అంతా మనం చేద్దాం. ఓకేనా? సో లెట్ us స్టాప్ ఫర్ టుడే. అండ్ మనం చాలా చిన్న, అంటే ఒక 30 minutes బట్టి మళ్ళీ అగైన్ ఇక్కడ నుంచి హెచ్టిటిపిఎస్ 80 443 ఈ పోర్ట్ నెంబర్ మళ్ళీ డిస్కస్ చేయాలన్నమాట. ఇక్కడ దాకా ఓకే కదా, సింపుల్ గా. ఇక్కడ దాకా, ఇక్కడ నుంచి ఇంకా అర్థం చేసుకోవాలి. మళ్ళీ ఇంకో స్టోరీ మొదలైంది ఇక్కడ నుంచి అట్లా. ఓకే, సో let us stop here for today and we discuss tomorrow. Okay, thank you so much. Bye. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇక్కడ వరకు వినండి, ఇక్కడ వరకు మళ్ళీ రికార్డింగ్స్ ఇస్తాను, ఇవన్నీ కూడా వినండి. రికార్డింగ్ ఇస్తున్నారని మాత్రం లైట్ తీసుకోకండి క్లాస్కి వచ్చి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే.